సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉకాలునకును చెప్పిన మాట. 2వ వచనం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. చాలు. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ 7 దినాల ప్రత్యేక ప్రార్థనల్లో 2వ కూటమిలోనికి మమ్మల్ని రప్పించినందుకై వందనాలు. 2వ దినములోనికి 2వ కూటమిలోనికి కూడా మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రం. పగటి వేళ మాకెన్నో బాధ్యతలు, పనులు అన్నీ ఉన్నా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నీ బిడ్డలు అనేకులు ఇక్కడ చేరి వచ్చేటట్టు సహాయం చేశావు. స్తోత్రం. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అనేకులు అందుబాటులోకి వచ్చేటట్టు చేశావు. స్తోత్రం. నా ప్రభువా, నీ బిడ్డలను ఇంతగా సమకూర్చావు గనుక నీ బిడ్డలతో ఏం మాట్లాడాలనుకున్నావో ఆ వాక్కు వెల్లడి చేయి. నీవు మాట్లాడితే మాకు జ్ఞానం కలుగుతుంది, తెలివి కలుగుతుంది, వివేకం కలుగుతుంది, వివేచన కలుగుతుంది. శూన్యమైపోయిన మా బ్రతుకులు సుందర సృష్టిగా మార్చబడతాయి. మా తండ్రి, నీవు మాట్లాడాలి. నీ దాసుడు బలహీనుడు, అపాత్రుడు, అయోగ్యుడు, ఎన్నదగనివాడు. నీ దాసుడు సైతం నీ మాట కొరకే కాచుకున్నాడు. నీ దాసుని పూర్తిగా మరుగు చేయి తండ్రి. నీ శిలువ రక్తము చేత బాగా కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్నిలో పుటము వేసి నూతనపరచు తండ్రి. నీ బిడ్డలు నీ శిలువ చాటున మరుగు చేయి ప్రభు. నీ బిడ్డలందరితో, నీ దాసునితో కూడా నీవేం మాట్లాడయ్యా. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దయ్యపు అంధకార చీకటి దురాత్మ శక్తుల ప్రభావం నజరేయుడుగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరే దయుంచి నాతో, మాతో, అందరితో మాట్లాడు. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. ప్రభు మనందరితో మాట్లాడును గాక. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా వినండి. చాలా మంచి సంగతిని దేవుడు మన దృష్టిలోకి తీసుకొస్తాడు. ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరు అనేటువంటి ఒక దైవజనుడు లేక ప్రవక్త. దేవోక్తి అనే మాట మొదట చదివించాను. దేవోక్తి అంటే దేవుని నుండి పంపబడింది, దేవుని మూలముగా పలకబడింది. దేవోక్తి అంటే దేవోక్తులను పలికేవాడు, దేవోక్తులను ప్రకటించేవాడు ప్రవక్త, దైవజనుడు, దేవుని సంబంధి. అలాంటి మనుష్యుడు ఇతరులతో ఒకసారి మాట్లాడుతున్నాడు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? యాకే కుమారుడైన ఆగూరు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఈయన ఇంకొకరితో పంచుకున్న మాటని దేవుడు ఏమని రాయించాడంటే దేవోక్తి అని రాయించాడు. ఏమని పంచుకున్నాడంటే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని ఒక 4 మాటలు ఎత్తాడండి. పశుప్రాయుణ్ణి, నరుల వివేచన నాకు లేదు, జ్ఞానాభ్యాసం నేను చేసుకోలేదు, దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. ఈ 4 ఒక్కసారి మీరు మళ్ళీ దాని వైపు చూసి ఆలోచన చేయండి. దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదన్నాడు,
నేనేం జ్ఞానాభ్యాసం అంటే జ్ఞానాన్ని కూర్చి చదువుకొని ఏదో పాండిత్యం సంపాదించినోడిని కాదు, నేనేం జ్ఞానవంతుణ్ణి కాదు. మనుష్య జ్ఞానం నాకు లేదు అంతగా, దైవ జ్ఞానం అంతకంటే లేదు. ఏమి ఇంకా చెప్పాలంటే మనుషుల్లో తెలివితేటలు, మంచి వివేకం, వివేచన ఉంటాయి చూడండి, అలాంటి వివేచన కూడా నాకు లేదు. మరి ఇన్ని లేనోడి నువ్వెవరివై అంటే పశుప్రాయుడును అన్నాడు. దైవ జ్ఞానం లేదు, మనుష్య జ్ఞానం లేదు, మనుషులకుండే కనీసపు వివేచన కూడా నాకు లేదు. నేను ఒక పశుప్రాయుడును, పశువు వంటి వాడను అన్న ఈ మనుష్యుని మాట దేవోక్తి ఎలా అయింది? ఇది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనను గూర్చి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్ లేక సాక్ష్యం ఏంటంటే ఇవన్నీ నాకు లేవు అన్నాడు. కానీ ఆయన పలికిన ఈ మాటను దేవుడు ఏమని రాయించాడంటే దేవోక్తి అని రాయించాడు. అంటే ఈ మాట ఈతియేలునకు చెప్పినా, ఉక్కాలుకు చెప్పిన వాడేమో ఆగూరు, కానీ ఆ మాట ఆయన నుండి పలికించిన వాడు దేవుడట. కాబట్టి అది దేవోక్తి అయింది. నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, నిజమేనా ఆగూరు గారు చెప్పిన మాట నిజమేనా? అంత దారుణమైన మనిషి అయితే మరి దేవుడు ఆయన నోట నుండి తన వాక్కులు ఎలా ప్రకటింపజేశాడు, ఎలా పలికింపజేశాడు? మరి దేవోక్తులను పలికేటువంటి ఒక ప్రవక్త స్థాయి వ్యక్తి తన్ను గూర్చి ఇంత దారుణంగా మాట్లాడుకోవటం సబబేనా? అంత మాత్రం నిజంగా లేఖనాల్లోనికి రాదగ్గంత వాక్కు మనకుంటే మనం ఒక రేంజ్లో ఊహించుకుంటాం. నేనేం తక్కువ అన్నా, నేనేం సామాన్యుడిని అనుకుంటున్నారా? నా రేంజ్ వేరు. నేను పలికిన ఆశువుగా పలికిన మాటలో లేఖనాలు అయ్యాయిరా పిచ్చోడా, ఏమనుకుంటున్నావు నా గురించి, నీకు తెలుసా అనుకుంటాం. కనీసం బయటికి అనకపోయినా ఏదో బయటికి సమాజం ముందు ఏదో దీనత్వం, తగ్గింపు అన్నట్టు ఒక అవతారం చూపించినా ఇన్సైడ్ ఫీలింగ్ మాత్రం పక్కా అదే ఉంటుంది. కానీ దేవోక్తులను ప్రచురపరిచేటువంటి ఒక దైవజనుడు, ప్రవక్త తను పలికేటువంటి ఈ మాట గ్రంథస్థం అయిదో కాదో కూడా తెలియని స్థితిలో ఈ మాట పలికాడు. కానీ అది లేఖనం అయింది. ఎందుకని తను గూర్చి తాను అలా అనుకున్నాడు? అసలు ఆ ఫీలింగ్ ఆయనకి ఎందుకు వచ్చింది? ఇంత బలహీనుడైన మనిషిని, మనుషుల జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు, అభ్యాసం పొందలేదు, పశువు లాంటోడు, మరి ఎలాంటోడిని దేవుడు ఎలా వాడుకున్నాడు? ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, ఈరోజు దేవుని సంబంధంగా క్రీస్తు రక్తం చేత విమోచింపబడి, పరిశుద్ధపరచబడి, రక్షణ బాప్తీసము పొంది, పరిశుద్ధాత్మను పొంది, దేవుని మార్గంలో దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనందరి వ్యక్తిగత జీవితాలని కొంచెం పరిశీలన చేసుకుంటే, మన ఆలోచన, మన హృదయంలో కలిగే తలంపులు, మన మనస్సులో మెదిలే యోచనలు, కొన్ని సందర్భాల్లో మనకి కలిగేటువంటి భావాలు, భావోద్రేకాలు, ఫీలింగ్స్, ఇవన్నిటిని కూడా కొంచెం పరిశీలన చేసుకుంటే, ఏదో పైకి అందరం కాస్త తేటగా కనపడుతున్నాం, కానీ అందరి హృదయాలు అగాధాలే. అందులో ఏమేమి ఉన్నాయో, ఏమేమి జరిగినాయో, ఏమేమి దాచబడ్డాయో ఎవరిది తెలియదు. ఒకటైతే అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, అదేంటంటే పైకి కనబడినంత నీతి ప్రవర్తన, మనుషుల ముందు మనం కనపరిచేంత బాహ్య ప్రకటన ఏదైతే మన నుంచి ఎదుటి వాళ్ళకి అందుతుందో అంత ఇన్సైడ్ నిజంగా ఉందా అంటే అది ప్రశ్నార్థకమే అని నేను అంటున్నాను. మీరేమంటారు? ఒప్పుకుంటారా? ఓవర్ యాక్షన్ చేయకుండా యథార్థంగా మనం నిజం మాట్లాడదాం. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనం ఏదో నేను తెల్లగొడ్లు వేసాను కాబట్టి అసలు నేను బయట తెలిపే లోపల తెలిపే అని నేను అనగలనా? మీరు అనగలరా? ఒకవేళ అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే చెయ్యొద్దండి. నేను గుర్తుపెట్టుకొని గజమాలు తెప్పిస్తాను, మీకు క్రేన్ పెట్టి వేపిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఒక్కళ్ళన్నా చెప్పండి. గజమాలు తెలుసా మీకు? వేస్తే వేయించుకున్నాడు కూలిపోతాడు, అంత పెద్దగా ఉంటుంది. అది వేపిస్తా తెప్పించి.
అంటే బయట ప్రజల ముందు మనం కనపరిచేటువంటి తత్వం ఒకటి, మన లోపల ఆంతర్యం మరొకటి. బహుశా ఒకవేళ మనం విచ్చలవిడిగా అడ్డదిడ్డమైన పనులు చేయకపోవచ్చు, కానీ మన శరీర సంబంధమైన జీవన విధానంలో, మన ఆంతర్యంలో శరీరాన్ని బట్టి కలిగే ఆలోచనలు, కోరికలు, వాంఛలు, తలంపులు, కొన్నిసార్లు పర్సనల్గా మనం చేసే ఆలోచనలు, కొన్నిసార్లు కొంతమంది బయటికి పెద్ద మనుషులు ఇళ్లల్లో వాళ్ళ విశ్వరూపం తెలిసిద్ది, కుటుంబీకులకు తెలిసిద్ది. బయట వాళ్ళంతా నిజంగా అసలు మీలాంటి వ్యక్తిని నేను చూడలేదని అంటే ఇంట్లో భార్య అనుకుంటుంది, వీడమ్మా పిచ్చి మొహం దానా, నీకేం తెలిసే వీడి విశ్వరూపం, నరకం అనిపిస్తున్నావేడా. అవునా కాదా? భర్తని వేరే ఆమె వచ్చి పొగుడుతూ ఉంటే భార్య జాలిగా ఆమెకి వెళ్ళి చూస్తుంటుంది. నువ్వు రావాల్సిందమ్మా ఈ ప్లేస్లోకి, నీ దినం చేసి పిండం పెట్టేవాడు వీడు బయట అవతారాన్ని చూసి నిజమని నమ్ముతున్నావా నువ్వు? అమ్మో వీడు భయంకరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది స్త్రీలను చూసి, అమ్మా నిజంగా అసలు నువ్వు ఎంత ఉత్తమరాలివో తల్లి, నిజంగా ఇంత సాధుత్వం, ఇంత మృదుత్వం, ఇంత దీనత్వం తల్లి అంటే భర్త జాలిగా చూస్తాడు వాడికి వెళ్ళి. ఒరే నీకు అలా కనపడిందా, ఇంట్లో నా ప్రాణం తీస్తుందిరా, బయటికే రా అలా కనపడింది, లోపల పెద్ద రాక్షసిరా నాయన, ఇంకొక ప్రపంచం ఉందిరా రే, నీకు తెలియదురా. మన దినం మనమే చేసుకునేటట్టు చేసిద్దిరా, మన పిండం మనమే దగ్గరుండి పెట్టుకునేటట్టు చేసిద్దిరా, మామూలుది కాదురా, నరకం అనిపిస్తున్నారా. ఏమీ చేయలేక నిస్సహాయుండే ఏనుగులాగా ఉండేవాడిని పీనుగులాగా అయిపోయారా ఈ సైతాన్ దెబ్బకి అని వాడు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చెబుతున్నాను, నిజమే కదా. కొంతమంది పిల్లలు బయట వాళ్ళ ముందు ఏమి నటిస్తారో చాలా వినయంగా, ఒద్దిగ్గా, అసలు చాలా క్రమంగా ఉన్నాడు. ఎవరన్నా బయట అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ విశ్వరూపం బయటపడింది. ఇట్లాగ ప్రతి మనిషికి 2 ప్రపంచాలు ఉంటాయి. 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటేమో బయటకు కనబడే ప్రపంచం, ఒకటేమో ఒరిజినల్ ప్రపంచం, లోపలే ప్రపంచం. ఏమండి, ఈ బయటకు కనపడేది ఎక్కువ శాతం నటనే ఉంటుంది, తెలుసా. ఉదాహరణకి పాము కనపడింది అనుకో, ఎవరికైనా భయమే, అందరికీ భయమే, కానీ భయం ఉన్నట్టు కనపడరు. ఏదిరా దానికి ఏం దడుచుకుంటారు, ఏందిరా అంటాడు, లోపల వీడికి దడ మామూలుగా ఉండదు. అందరికీ భయమే, కానీ ధైర్యం ఉన్నట్టు నటిస్తారు. అవునా? జబ్బు వచ్చింది, రిపోర్టు తేడాగా వచ్చింది, భయమే, సత్తామేమో లేనిపోయిందని. బయటికి మాత్రం ధైర్యం, ఏం కాదు నాకేముండదు, ఏమైంది ఏం కాదు, లోపల అల్లాడిపోతుంటుంది వ్యవహారం. ధైర్యాన్ని నటిస్తారు. అందుకే చెప్పాడు, ఈ లోకపు నటన గతించుచున్నది అని. తెలిసో తెలియకుండానో మొత్తానికి చాలా వరకు అందరూ 2 రకాల జీవితాలు కలిగే ఉన్నారు. భక్తుల గొప్పతనం ఏంటంటే, వాళ్ళ బాహ్య జీవితాన్ని బట్టి ప్రజలు వారిని గూర్చి గొప్ప తలంపులు కలిగి ఉండి గొప్పగా వాళ్ళని గురించి ఆలోచించుకుంటే ఆ విషయంలో నాకైతే సంబంధం లేదు, కానీ అసలు నేనేందో, నా తత్వం ఏందో, నా వ్యక్తిత్వం ఏందో, నా ఆలోచన ఏందో నేను బాహాటం చేస్తా అని ఓపెన్గా ఇతరులతో తమను గూర్చి తాము పంచుకున్న మాటయే ఇది. మంచివాడినని నువ్వు మోసపోవద్దురా, మంచివాణ్ణి అని నువ్వు గర్వివి కావద్దు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ కొంచెము మంచి మనలో ఉన్నా, ఏ కొద్దిగా మంచి ప్రవర్తన మనం కలిగి ఉన్నా, సహజంగా మనలో ఒక తత్వం ఏర్పడిద్ది. ఏంటంటే, మన మంచిని, మన నీతిని, మన భక్తిని, మన పవిత్రతను, పరిశుద్ధతను గూర్చిన గర్వం. అసలు అది మనలో ఉందన్న విషయమే మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనలో ఏర్పడిద్ది అది. ఒకడు తన పరిశుద్ధతను బట్టో, తన మంచితనాన్ని బట్టో, తన సత్ప్రవర్తనను బట్టో, తన నీతిని బట్టో, తన భక్తిని బట్టో, తన తగ్గింపును బట్టో, తన ప్రేమను బట్టో, తనలో ఉన్న సుగుణాలు దేన్ని బట్టైనా ఒక మనిషికి తనను గూర్చి తనకు గొప్ప తలంపులు ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. దీన్ని బట్టి
మనుషుడు తన్ను గూర్చి తాను యోగ్యుణ్ణి అనే అభిప్రాయానికి వచ్చి తన్ను గూర్చి తాను గొప్ప తలంపులు కలిగి ఉండి తన ప్రవర్తనలోని నీతిని బట్టి గర్వహృదయురాలిగా మారే అవకాశం ఉంది. దేవునికి బాగా అసహ్యం కలిగించేది గర్వం. అందుకని దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. సంసోనును మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తివంతమైనటువంటి వ్యక్తి సంసోను. 1000 మందిని ఒక్క రౌండ్లో 1000 మందిని కూలగొట్టాడు. మామూలుగా 1000 మంది వచ్చి ఒక మనిషి మీద పడితే ఉంటాడా? పీసు మిగిలిద్దా? గాడిద దవడ ఎముక చచ్చిపడి ఉన్న గాడిద చచ్చిపడి ఉంటే దాని దవడ ఎముక అలాగ లాగి తీసుకొని కొట్టడం మొదలు పెడితే 1000 మంది కుప్పగా పడిపోయారు, చచ్చిపోయారు. 1000 మందిని కూలగొట్టిన బలాఢ్యుడు. పట్టణపు ప్రాకారం అప్పట్లో ఎంత ఉండేది తెలుసా? ఆ ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకోవచ్చు, కాంపౌండ్ మీద. ఇప్పుడు కాంపౌండ్ వచ్చేసి 4 ఇంచెస్, 6 ఇంచెస్, 9 ఇంచెస్ కాంపౌండ్ వాల్స్. 9 అంగుళాల కాంపౌండ్ వాల్ ఉంటుంది. 9 అంగుళాలు అంటే నా జాన 9 అంగుళాలు పైన ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంగుళాలు జాన గోడ ఉంటుంది సహజంగా. అప్పట్లో పట్టణపు ప్రహరీ అంటే ఇంటి ప్రహరీయే ఎంత ఉందో ఎలీషా టైంలో మీకు అర్థమై ఉంటుంది. షునేమీయురాలు, ఘనురాలైన స్త్రీ అని చెప్పబడిన షునేమీయురాలు వాళ్ళ మెల్లాలో లేకపోతే వాళ్ళ గ్రౌండ్లో కాదు ఎలీషా గది కట్టించింది, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడిని నేను అనుకుంటున్నాను, నేను ఎరుగుదును. అతడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ఇంట బస చేయున్నట్లు మన కాంపౌండ్ వాళ్ళ మీద ఆయనకు ఒక గది కట్టిద్దామండి అని భర్తను అడిగితే దాని ఉంది కట్టించి అన్నాడు. కాంపౌండ్ వాళ్ళ మీద, ప్రాకారం మీద. ఒక ఇంటి ప్రాకారమే గది బట్టేంత వెడల్పు ఉంటే ఒక పట్టణపు ప్రాకారం ఎంత వెడల్పు ఉంటుందో ఊహించండి. 2 రథములు ఇటు అటు తిరగటానికి సరిపోయినంత వెడల్పు ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఒక రేంజ్ హైవే రోడ్ అంత ఉండేది. 2 లైన్ల హైవే రోడ్ అంత, 2 లారీలు అటు ఇటు తిరగటానికి, లేదా కొద్దిగా తగ్గిద్దాం, 2 రథాలు అటు ఇటు తిరగటానికి కంఫర్ట్గా ఉండేంత వెడల్పు గోడ. ఇలాంటి గోడల్లో ఎరికో గోడలు ఇంకా ప్రసిద్ధి. ఇంకా పెద్ద సైజు, ఇంకా హైటు, ఇంకా బలీయంగా ఉంటాయి. మానవ మాతృలు వాటిని పడగొట్టడం సాధ్యం కాదు, అంత పటిష్టంగా కట్టారు. ఎరికో పట్టణపు ప్రాకారాలు. పట్టణపు ప్రాకారం ఎందుకంత పటిష్టంగా కడతారంటే శత్రువులు గోడను కూలగొట్టి లోపలికి వచ్చి ప్రజల్ని దోచుకొనకుంటున్నట్లు భద్రత కొరకు అంత పెద్ద పెద్ద గోడలు కట్టించేవాళ్ళు అన్నమాట. హైట్ ఉండేవి, లా ఉండేవి. ఇప్పుడు ఓ పట్టణానికి ప్రహరీ 2 రథాలు అటు ఇటు తిరిగి ఎంత వెడల్పు ఉంటే దానికి తలుపులు ఎంత ఉంటాయి ఊహించండి ఒక్కసారి. దానికి పెట్టిన తలుపులు ఎంత ఉంటాయి ఊహించండి. గడపలు ఎంత ఉంటాయో చూడండి. దర్వాజా, అడ్డ కమ్మెలు, నిలువు కమ్మెలు, తలుపులు ఏ హైట్లో ఉంటాయి, ఎంత వెయిట్లో ఉంటాయో గమనించాలి మీరు. ఊహించగలరా ఎంత పెద్దగా ఉంటాయో? కానీ అలాంటి పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డ కమ్మెతో సహా ఓడదీసి మొత్తాన్ని ఎత్తుకొని మళ్ళా మనిషి ఏమన్నా కండలు మెలిదిరిగిన వీరుడు అనుకున్నారు. కండలు మెలిదిరిగిన వీరుడు కాదు, ఏం లేదు. నీలాగా నాలాగే ఉన్నాడు సంసోను. అందుకే ఫిలిస్తీయులకు అర్థం కాల. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, ఏంద్రా పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డకమ్మితో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టాడు, ఎట్ట చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఒక రాత్రి తెల్లవారేసరికి వాళ్ళు సంసోను ఆ పట్టణంలోకి వచ్చాడని తలుపేసేస్తారు. పట్టణంలోకి ఎంటర్ అయ్యాడరా, ఫలానా అమ్మాయి ఉంది కదా, అమ్మగారి దగ్గరికి చేరాడు, అటు బయటికి పోకుండా వేసేసేయండి, ఆ డోర్ క్లోజ్ చేసేసేయండి అని ప్రాకారపు తలుపులు మూపిచ్చేశారు. మూపిస్తే ఆపుతాయి అవి. వచ్చాడు మధ్యలో, అదిగో చూడండి, అది జస్ట్ నీకు ఒక పిక్చర్ కోసం. అక్కడేమో సంసోను కండలు మెలిదిరిగిన బలాఢ్యుల్లాగా చూపిస్తున్నారు. నిజంగా అట్లా లేడు ఆయన. పర్సనాలిటీ చూస్తే మీరు అక్కడ చూపించింది తప్పు. జస్ట్ ఊరక ఒక అందాజు కోసం చూపించాడు, కానీ అంత చిన్నగా లేవై. ఎంత హైట్ ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది.
అస్సలు ఆ తలుపులకి ఆ మనిషికి అసలు సంబంధమే లేదు. పిక్చర్ చేసి అట్ట వేశారు. పట్టణపు గోడ ఎంత ఉంటే ఆ గోడకు పెట్టిన తలుపులు అంత చిన్నగా ఉంటాయా? పెద్దవి, హైటు, లావు. ఎందుకంటే శత్రువులు వచ్చేస్తారు కదా, అందుకని వాళ్ళు ఎంత కొట్టినా రాకుండా పటిష్టంగా చేస్తారు తలుపులు కూడా. అలాంటి దాన్ని అడ్డకమ్మతో సహా తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు, కింద కూడా, సదరం మీద కూడా కాదు. మళ్ళీ వాళ్ళు పోయి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడేటట్టు. పట్టణంలో ఉన్నాళ్ళు లేని హాయిగా నిద్రపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే పట్టణపు ప్రాకారపు తలుపులు లేవు. ఎక్కడున్నారంటే ఎదురుగా కొండ మీద కనపడుతున్నాయి. ఇదేందిరా, మన తలుపులు ఏడ కదా ఉండాలి, ఆడుండే ఏంది? ఏముందిరా, వాడు ఆ చేసిన పని, అది ఆ సంసోను చేసిన పని. పండుగ తెచ్చుకుందాం పండి, ఆ కమ్మెలు తెచ్చుకుందాం పండి. సాంసన్ చూస్తే మామూలుగానే ఉన్నాడు, చేసిన పనులు ఏమంత గంభీరంగా ఉన్నాయి. అది వాళ్ళకి అర్థం కాల. అందుకే దెలీల దగ్గరకు వచ్చి అతన్ని ఈ గొప్ప బలము దేనిలో ఉందో కనుక్కోమన్నారు. అదే కండలు మెలిదిరిగిన వీరుడు అనుకో, మంచి బాగా బలవంతుడు, అందుకే తీసుకెళ్ళాడు అంటానికి నార్మల్గా కనపడుతున్నాడు. పనేమో పెద్ద పని చేస్తున్నాడు. ఇదంతా దేని వలన అంటే లేఖనం చెప్పనే చెప్పింది, పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని ఆత్మ అనుగ్రహించినటువంటి బలం. ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అలాగ లేపేస్తాడు ఏదైనా. ఇంతంతలా మోకులేసి కట్టారు సంసోనును బంధించడానికి. ఇశ్రాయేలీయులను వచ్చి వార్నింగ్ ఇచ్చారు, మీ వాడిని చూసుకొని విర్రవీగుతున్నారు, ఎప్పుడైనా మాకు చిక్కకపోడు, అతన్ని వైనం చేసి మిమ్మల్ని ఏదో ఒకటి చేయటం, మీకు ఏదో ఒకటి చేయటం జరగకపోదు, మర్యాదగా పట్టిస్తారా బతికిపోతారు, లేకపోతే మీ అంతు తేలుస్తామంటే, సరే మేము పట్టిస్తామని ఒకరోజు సంసోను వస్తే, నువ్వు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నావు, ఫిలిస్తీన్ల చేత మమ్మల్ని చంపించాలనుకున్నావా, ఏం చేయాలనుకున్నావు నువ్వు, ఎట్లా మాకు, అరే నేను మీకోసమే కదరా ఫైట్ చేస్తున్నా అంటాడు ఆయన. ఏం కాదు, నువ్వు మా కోసం ఏం లేదు, కానీ నువ్వు వాళ్ళతో మాకు సమాధానం కల్పిస్తే అంతే చాలు అంటే, ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. నువ్వు వాళ్ళకి లొంగిపో అన్నాడు. లొంగిపోతే ఏం చేస్తారండి, పాప సంసోన్ని చంపేస్తారు. నువ్వు వాళ్ళకి లొంగిపో, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నాడు. చూడండి, నువ్వు లొంగిపో, నువ్వు సావు, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నాడు. న్యాయాధిపతిగా వాళ్ళకుండి వాళ్ళ భద్రత కోసం అంకితమై కష్టపడుతుంటే, నువ్వు చచ్చిపో, మేము సుఖంగా ఉంటాం అంటున్నారు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కూడా ఇంతే మాట్లాడతారు. ఆ కుటుంబం కోసం, వాళ్ళ కోసం అంకితమై నానా బాధలు పడుతుంటే, సావరాదు, నువ్వు చస్తే మేము సుఖంగా ఉంటాం అంటుంటారు. ఆవేశం ఆపుకోలే కొంతమంది నిజంగానే సత్తారు. నువ్వు బతికున్నా సచ్చినా వాళ్ళు సుఖంగానే ఉంటారు, కానీ సచ్చి నువ్వు పోతావు పాతాళానికి. లక్ష్య పెట్టద్దు అట్లాంటి మాటలు. సరే, సంసోను ఏమన్నాడు తెలుసా? సరే నేను లొంగటమే కదా కావాల్సింది, లొంగుతాలే పోండి. ఒట్టిగా కాదు, నిన్ను కట్టి బంధించి ఇవ్వమని చెప్పారు, మాకు ఆర్డర్ జారీ చేశారండి. కట్టేస్తారా? కట్టే. నిలబడ్డాడు. ఏదో వాళ్ళు తెచ్చి తాళ్ళు అయ్యి కట్టేశారు. ఫిలిస్తీన్లు చెప్పారు, కట్టి బంధించాము, మరి వచ్చి తీసుకెళ్ళాలంటే ఏం పెట్టి కట్టేశారు అన్నారు. మరి తాళ్ళు పెట్టి కట్టేశారు. ఒరే నాయన, అవి కాదు, పెద్ద పెద్ద మోకులు పెట్టి కట్టేయాలి. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, అంత వాడికి మోకులు చుట్టటమా? చుట్టుపిచ్చారు మొత్తం. మోకులు అంటే తెలుసా మీకు? ఇంతంతలా ఉంటాయి తాళ్ళు, ఇంతంతలా ఉంటాయి, మోకులు అంటారు. లావు తాళ్ళని మోకులు అంటారు అన్నమాట. ఆ మోకులు పెట్టి మనిషిని నిలువున జుట్టేశారు, ప్యాక్ చేసేశారు. చేసి ఒక దగ్గర నిలబెట్టి ఇక ఫిలిస్తీన్లకు చెప్పారు, మీరు అడిగిన ప్రకారం, మీరు చెప్పిన ప్రకారం చిన్న తాళ్ళు కాదు, సన్న తాళ్ళు కాదు, మోకులతో బంధించి మీకు అప్పగిస్తున్నాం. ఇక మీరు తీసుకెళ్ళి అతన్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నారు. పాపం ఆయన అన్ని ఈజిప్ట్ మమ్మీలాగా, పాపం ఈజిప్ట్ మమ్మీని సమాధి పెట్టిలో పెడితే ఎట్లుంటుంది, అట్లాగా పాపం అలాగా అన్ని మోకుల చేత చుట్టుబడి అలాగ ఉండి వచ్చారు. పెద్దగా కేరింతలు కొట్టుకుంటా, శత్రువు చిక్కాడు మొత్తం 1000 మంది ఒక్కసారిగా వచ్చేసి శాంసన్ను చుట్టుముట్టేశారు. చూస్తున్నాడు, ఈ మోకులన్నీ బాగా ఫుల్గా చుట్టేసి ఉన్నాయి కదా, ఆ మోకుల సందుల్లోంచి చూస్తున్నాడు చుట్టూ.
మొత్తం చుట్టేసి గంతులు వేస్తున్నారు, దొరికాడు 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 అని. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి గంతులు వేస్తా 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 ఎగురుతూ ఉంటే సడన్గా యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదికి అలాగా పెళ్ళగా దిగొస్తే, శక్తి వస్తే ఏం చేయలా, చాకులు పెట్టుకోయేలా మోకుల్ని అగ్ని తగిలిన నూలు వలె మొత్తం పుట్టుక్కమని దిగిపోయినాయి అంట. ఏలా వీళ్ళు ఎంతసేపు ఇంతలా మోకులు తెచ్చి బాగా చుట్టారుగా, ఇట్ట అన్నాడు అంతే, మొత్తం పోయింది. పోయేసరికి వాళ్ళకి చూడు ఇక సత్యంరా, ఇక అటుబడి ఇటుబడి పరిగెత్తిన కాడికి పరిగెత్తితే నేను కావాలరా మీకని అటు ఇటు చూస్తే చచ్చిపోయిన గాడిద ఒకటి ఉంది ఆడ. ఏం తీసుకొని కొట్టాలరా మిమ్మల్ని అన్నాడు. చూస్తే గాడిద దవడ, ఆ దవడ ఎముక చిక్కి దాన్ని పట్టుకొని ఇక ఈ చేతిని ఇట్టంటే ఎంతమందికి టచ్ అయినా అంతమంది పడిపోతున్నారు. ఇక లేవట్లా మళ్ళా వాడు ఎంతమందికి టచ్ అయిందో అంతమంది కరెంటు తగిలిన కాకిలాగా మాడిపోతున్నారు ఒక్కొక్కడు. అట్లయితేనే 1000 మందిని కొట్టగలిగాడు. అతను జస్ట్ అతని శౌర్యం లేదా అతని యొక్క పనితనం, ఆ బలం చెప్తున్నాను నేను. ఇంత బలవంతుడు కదా సంసోను అంటే శత్రువుల గుండెల్లో భయంకరమైన భీతి. అంత శత్రువు గుండెల్ని గడగడ వణికించిన పరిశుద్ధాత్మ శక్తివంతుడైన సంసోను తన వ్యక్తిగత జీవితంలో బలహీనుడు. ఈ పాయింట్, తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంగతుల్లో అతడు బలహీనుడై ఉన్నాడు. దావీదు శౌర్యాన్ని గురించి మీరు వినే ఉన్నారు. కానీ దావీదు సైతం తన వ్యక్తిగత జీవితంలో ఒకమారు భంగపడ్డాడు. అపోస్తలుల విషయానికి వస్తే, అపోస్తలులు 12 మందిలో యోధాను పక్కన పెడితే 11 మంది అపోస్తలులు చిన్నదో పెద్దదో ఏదో ఒక లోపం తమ యందు కనపరిచారు. బాగా వినాలి. ఇదంతా కలిసి మనకేమర్థమవుతుంది అంటే, వీళ్ళు మనుషులు చూస్తేనేమో బలహీనులుగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడో చోట ఏదో మనం అభ్యంతరపడేటువంటి విషయాలు కనపడుతున్నాయి. కానీ వారు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. ఇది అర్థం కావట్లా. ఇక్కడేమో ఈయనేమో నేను పశుప్రాయుణ్ణి అంటాడు, కానీ దేవోక్తులు పలుకుతాడు. అతడు పలికినవన్నీ దేవుని మాటలే. నాకు జ్ఞానం లేదంటాడు, కానీ జ్ఞానులకు కూడా బుర్రబద్దలయ్యే మాటలు ప్రవచిస్తాడు. నాకేం తెలియదు అంటాడు. అతడు ఆశువుగా పలికిన మాటలను అర్థం చేసుకోవాలంటే పెద్ద ఒక యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. దాని మీద సబ్జెక్ట్ మాట్లాడాలంటే అంత సరుకున్న వ్యక్తులు. చూడటానికేమో సామాన్యుల్లాగా బలహీనుల్లాగా తమను గూర్చి తాము ఇచ్చిన సాక్ష్యం అది. ఎందుకు అలాగా? 2 కారణాలను బట్టి. ఒకటి, ఫస్ట్ చెప్పేశాను, తమకు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు గర్వ హృదయంలో కాకుండాన్నట్లు దేవుడు వారి విషయంలో అలా జోక్యం చేసుకున్నాడు. తామేంటో తమకు అర్థమయ్యేటట్టు కొన్నిసార్లు దేవుడు తన భక్తులకు కొన్ని పాఠాలు నేర్పుతాడు. ఇది గ్రహించాలి. విజయమును బట్టి మనము గర్వ హృదయములము కాకుండాన్నట్లు దేవుడు కొన్నిసార్లు మనమేందో, మన బ్రతుకేందో, మన క్యారెక్టర్ ఏందో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు. అనుమతింపబడ్డ దాన్ని బట్టి మనం హతాశులంగా అవసరం లేదు. అలాంటి శోధన నీకు పర్మనెంట్ కూడా కాదు. జస్ట్ అసలు నువ్వేందో నీకు అర్థం కావటం కోసం దేవుని ఎదుట నీవు గర్వ హృదయురాలివి కాకుండాన్నట్లు. నువ్వు ఎంత మంచని నిన్ను గూర్చి నువ్వు అనుకున్నా, నీవు కలిగి ఉన్న దేహము, దాని తాలూకు లక్షణాలు ఇంత వికృతంగా ఉన్నాయి, ఒక్కసారి చూడు అని నీకు అర్థం కావటం కోసం కొన్నిసార్లు నీ క్రియల్లోనో, తలంపుల్లోనో, ఆలోచనల్లోనో, ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో, అది నోటి దురుసులోనో, ఏదో తొందరపాటులో, దూషించడంలోనో, ద్వేషించడంలోనో, ఇంకొకటో ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు.
మొత్తానికి ప్రతి మనుషుడు, దేవుని భక్తి చేసే ప్రతి ఒక్కడు తానేంటో తనకు అర్థం కావటం కోసం దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించటం మాత్రం కద్దు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇంకొకసారి చెబుతారా? ఏమి కాకుండాన్నట్లు సౌలు తేడా పడుతున్నప్పుడు దావీదు తన్ను గూర్చి తాను అనుకొని ఉండొచ్చు, నేను పర్వాలేదు సౌలు కంటే అని. సౌలు మరీ నీచుడు, దేవుడు అతన్ని మొత్తును లేదా యుద్ధంలో చచ్చును. అభిషేక్ అన్న మాట అదేగా. చిక్కాడు, ఇప్పుడు గుహలో చిక్కాడు, నిద్రపోతున్నాడు, నువ్వు అంటే వేసి పడేస్తాడు. వద్దు, యెహోవా అతన్ని మొత్తుతాడు లేదా యుద్ధంలో పోయి చేస్తాడు. ఆయన అభిషేకించినండి మనం మొట్టకూడదు. ఇట్టంటోడు ఉండడులే, ఇట్టంటోడు ఉండడు, దేవుడు ఊరుకోడు అన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత రాజు అయ్యాడు. ఒక ఫీలింగ్, ఇన్సైడ్ ఫీలింగ్. సౌలు అలా బలహీనుడు కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మీ కాలుతో అంటాడు. ఏ కాలుతో? మీ కాలా నా కాలా? మీ కాలుతో అంటాడు. మీ కాలు అంటే సౌలు కూతురు దావీదు భార్య. నీ తండ్రి చేతిలో నుండి రాజ్యమును తీసి నా చేతికి అప్పగించాడు దేవుడు. మీ బుద్ధులు, మీ సైకాలజీ, మీ దరిద్ర మైండ్లు ఎట్లాంటివి కాబట్టి మీ బతుకులు ఇట్లా తగలబడ్డాయి అనకుండా డైరెక్ట్ నాబోటోడైతే అంటాడు, బలహీనుడు కదా, కొద్దిగా దావీదుకి కాస్త నాలుగు అదుపులో ఉండొచ్చు. సో దావీదు అలా అనలేదు. ఆమె కిటికీలో నుంచి చూసి, అసలు నువ్వు రాజువా లేదా పనుడివా? ఆమె ఎట్లా మాట్లాడని తెలుసా? కుక్కను తెచ్చి సింహాసనం ఎక్కిస్తే దాని బుద్ధి మారదన్నట్టు గొర్రెలు కాసేవాడిని నిన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే నిజంగా గొడ్లోడ తీసుకొని ఎగురుతావు నువ్వు. కొంతమంది అంటారు చూడండి, ఏంటి ఆ మాటలు లేబర్ వాళ్ళలాగా అంటుంటారు. లేబర్ వాళ్ళలాగా అంటుంటారు కదా. అట్లా కిటికీలో నుంచి చూసి లేబర్ చేష్టాలు. గొర్రెలు కాసేవాడు కదా రాజు. టీవీ దర్పం అది మా నాన్నకు సరిపోయింది. కింగ్ అంటే మా నాన్న ఎట్టుంటాడు? అవతారం చూడు, ఎగురుతున్నాడు సిగ్గుశరం లేకుండా మందసం ముందు. రాజు ఎట్లా ఉండాలి అని అంది, అవమానంగా మాట్లాడింది. అప్పుడు దావీదు అన్నాడు, నేను రాజును కావచ్చు, ఇశ్రాయేలు మొత్తం నా విషయంలో గడగడలాడుతుండొచ్చు, అది వేరే సంగతి. నేను ఇశ్రాయేలు జనాంగమునకు రాజును అలా చేసింది దేవుడే, కానీ నా దేవుని ఎదుట నేను దాసుడను. నువ్వు అన్నది నిజమే, లేబర్నే, కానీ నా దేవుని ముందు నేను రాజును కాను, దాసుడను. నా దేవుడు ఎప్పటికీ నా దేవుడే రాజు. సైన్యములకు అధిపత్యగా యెహోవాయే నా రాజు, ఆయన ముందు నేను దాసుణ్ణి. మీకాలు నీ కాళ్ళు తీస్తాడు, జాగ్రత్త. అనుకో, ఏమన్నా అనుకో, దేవునికి మహిమ అన్నాడా? అక్కడ అంటాడు అనమాట, మీ నాన్న చేతిలోంచి రాజ్యం లాగి నాకు ఇచ్చాడు. నోట్లో కొనుక్కుంటే నేను చెప్పను, మైకుంటే తీసుకొని చెప్పు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికతలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున. ఎంత ఘనంగా ఉన్నావు ఈ లేబర్ వేషంలో అన్నట్టు వెటకారం. ఎవరిని? భర్తని వెటకారాలు చేస్తుంటారు కొంతమంది. సో దావీదేమన్నాడు ఒకసారి చదువు.
దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై అద్దుగో నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిన నేను ఇలాగు చేసిదిని. దేవునికి మహిమ. మిమ్మల్ని విసర్జించాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకనుకున్నా? అర్హుణ్ణి, యోగ్యుణ్ణి. అది బయటపడలేదు. కొంతకాలం తర్వాత బహుశా అది ఇంకా బాగా తలకెక్కినట్టుంది. తప్పలేదు. తన నీతి ప్రవర్తనను బట్టి, తన యోగ్యతను బట్టి సౌలును విసర్జించి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు అనే అభిప్రాయం ఒకవేళ దావీదులో వేళ్ళూనుకుని పోయిందేమో. ఆ విషయంలో తన ఆంతర్యంలో తన విజయాన్ని బట్టి అతిశయం వచ్చిందేమో. మనకైతే తెలియదు. దేవుడు దాన్ని విరగొట్టబోనుకున్నాడు. దావీదు, చూడు నీ అవతారం ఏంటో అని తన వ్యక్తిత్వంలోని వికృతత్వం, తన శరీరంలో ఆదాము సంబంధిత పాపం, దాని తాలూకు ఉనికి, దాని వికృతి చూడు అర్థమైపోయింది. ఒక మంచి పాట ఉందండి, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని వేడరే చేరరే అని ఏబి మాస్లామణి గారు అద్భుతంగా సిద్ధపరిచినటువంటి పాట. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఇది పల్లవి, మొత్తం పాడలేదు, జస్ట్ ఊరక మీకు గ్రహింపు కోసం. ఇప్పుడు చరణం పాడతా చూడండి, 3వ చరణం. పాట మీకు ఈ మహోన్నతుని మనోహర గీతాల్లో 74వ పాట ఇది. శాపభయమున నేర్చుచు దావీదు తన పాప రూపము జూచుచు. శాపభయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని తాపముతో ప్రాపుగోరగానే క్షమాపణను దినా. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. ఇందులో మాసిలామణి గారు ఉపయోగించిన పదప్రయోగం చాలా బాగా నచ్చింది నాకు. మీరు అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి. కొంచెం పక్కవారి ముఖాలు చూడండి, పలకరించండి. బాగున్నారా, బతికే ఉన్నారా, కొంచెం దర్శించండి, పలకరించండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం లేదు, మళ్ళీ మీ ఏకాగ్రత భగ్నమగునేమో అని నేనే జాగృతం చేసుకుంటున్నా. ఇందులో పదప్రయోగం ఏంటంటే, శాప భయమున ఏడ్చుచు దావీదు తన పాప రూపము చూచుచు. అది మనం చేసిన పాపము ఒక వికృతాకృతిని దాల్చి మన ముందు నిలబడిద్ది. ఇదిగోరా నీ 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 తత్వం ఇదిగో అని. అదే తరిమిద్ది. అప్పుడు ఇట్లాంటి పాటలు వస్తాయి అన్నమాట. నా పాపము నన్ను తరుమగా నా ప్రాణము తల్లడిల్లగా నీ చెంతకు చేరినానయ్యా నీ శరణి కోరినానయ్యా. దేవునికి మహిమ. పాట ఏందో మీకు తెలుసుగా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవునికి మహిమ.
తన పాప రూపం చూశాడు. పొరుగువాని భార్యను ఆశించవద్దు అన్నాడు. తనే ధర్మశాస్త్రాన్ని చదివి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, వాని ఎద్దునైనను గాడిదనైనను ఒంటెనైనను స్థలమునైనను పొలమునైనను వాని భార్యనైనను నీవు ఆశింపకూడదు. 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. తెలీదు దావీదుకి? మనకు చెప్పలా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనకు పాఠం నేర్పిన దావీదు ఈ మాటలు చదవకుండా ఉండుంటాడంటావా? దావీదు వీటిని ఎరగకుండా ఉండుంటాడంటావా? నిశ్చయముగా ఎరుగును. మరి ఎరిగి ఇట్లు ఎట్లా చేసే? ఒక భక్తుడు పాడతా వినండి. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. పాప నియమము బలీయం బాయను, పాప నియమము బలీయం బాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి, తెలిసి తెలిసినే వింతగా మీరితి. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోరదురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. చరణం ఏమన్నా అర్థమైందా మీకు? అర్థమైతే గ్రేటే. అయిందా? నేర్చిన జ్ఞానం, వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం నేర్చుకున్నాను, వ్యర్థమైంది. తీర్మానాలు చేశాను, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఆ తీర్మానం బలహీనం అయిపోయింది. నా శరీరంలో ఆత్మ నియమం బలంగా పనిచేయకుండా పాప నియమం బలీయమైపోయి, పాప నియమం ఎక్కువైపోయి, నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలను తెలిసి తెలిసి నేను ఎంత వింతగా మీరానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి. మరి ఒక తరి నేను గాయపరచితిని. బల్లే పాట. ఈ జగమే యొక్క మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. నేను పాట పాడుతుంటే ఏదో పాట పాడుతున్నాడు బాగుంది అన్నట్టు వినకుండా అందులోని సంగతి ఎందుకు కొద్దిగా ఆలోచించండి. పదాల మీద మనసు పెట్టి ఏం చెబుతున్నాడు ఈ పాటలో, పాఠం ఏందనేది ఆలోచించండి. మృగతృష్ణ అంటే ఎడారి, ఎడారిలో ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి. ఈ జగమే ఒక మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. ఈ జగమే ఒక మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే. పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నేను
గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. ఈ జగం ఒక ఎండమావి. శరీర సంబంధమైన వ్యక్తిత్వం చెప్పనా, శారీరక వాంఛలను ఎంత తీర్చడానికి ప్రయత్నిస్తావో అంత ఎక్కువ అవుతాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు, వాంఛలు ఎంత తీర్చడానికి పరితపిస్తావో అంత ఎక్కువ అవుతాయి. వాటిని తీర్చటం మానేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవటానికి మనసు నిలిపితేనే మంచిది. అందులో మనకు తృప్తి దొరికిద్ది, అందులో మనకు ఆనందం దొరికిద్ది, అందులో మనకు స్థిరత్వం ఉంది. కానీ శారీరక వాంఛలను తీర్చడానికి మొదలుపెట్టావా, తగ్గవు, ఎక్కువ అవుతుంటాయి. ఒక కోరిక తీరిస్తే ఇంకా 100 కోరికలు పుడతాయి, 100 తీరిస్తే 500 పుడతాయి, 500 తీస్తే 1000 పుడతాయి. దీని జాతి లక్షణమే అది. ఈ శరీరం యొక్క లక్షణమే అది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అవునా కాదా? ట్రై చేసావు, ట్రై చేసి ఎక్కువ అయిపోయింది, బ్రేక్ అవలా, పిచ్చి ఎక్కువ అయిపోయింది. రకరకాలుగా ఎక్కడ నీకు ఆగింది? ఎక్కడ తృప్తి ఎక్కడ కలిగింది? ఇది అలాంటిది. దేవుడు చెప్తున్న మాట. కాబట్టి వాటిని నెరవేర్చుకోవటానికి, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి సాధకం చేసుకోవద్దు. దేవుని వైపుకు నీ మనసును తిప్పి దేవుని పొందడానికి సాధన చేసుకో. ఈరోజు ఈ కూటాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో తెలుసా? ఏం ఆశించి చేసుకున్నామో తెలుసా ఏర్పాటు? దేవునిని ఆశించే, దేవునిని కోరుకొనే, దేవుని పొందటానికే. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుట అంటే దేవుని పొందుటయే. కేవలం ఆయన్ని కోరి ఆయన కావాలని, ఆయన పొందాలనే కూర్చున్నామేడ. మీకు ఇంకో మాట కూడా చెప్తాను దైవజనులకి. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత తింటే ఒక ముద్ద తిని అటు ఇటు వెళ్లకుండా అవకాశం ఉన్నంత వరకు సన్నిధిని కాసుకోండి. మీరు ఇక సేవకులని మర్చిపోండి. ఈ కొద్ది రోజులు మీరు మళ్ళీ శనివారం వెళ్ళిందాకా, మళ్ళీ మేము చర్చెస్కి వెళ్ళిందాకా సేవకులు అని మర్చిపోండి. కనీసం విశ్వాసుల కంటే అధమస్థితి నాది అన్న ప్రభువా, విశ్వాసుల కంటే అధమస్థితి నాయన్న, నీ దాసుడును ప్రభువా అని ఆయన సన్నిధిని పడిగాపులు గాయండి. నిజంగా దేవుని శక్తి పొంది ఇంకా గొప్ప ఉజ్జీవంతో నువ్వు ముందుకెళ్ళకపోతే అప్పుడు అడుగున్నాను. గొప్ప తలంపులు కలిగి ఉండవాకు, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయవాకు, నిన్ను గూర్చి గొప్పగా ఊహించుకోవాకు. నేను దైవజనుడిని, నేను పాస్టర్ని, నేను వాళ్ళ ఎట్లా కూర్చుని వాళ్ళకి ఎలా అనుకోవద్దు. నీ కొంప మునిగిద్ది. అలా అనుకున్నావా, నువ్వు ప్రత్యేకంగా ఊహించుకున్నావా, దేవుని ఎదుట నువ్వు గొప్పగా తలంచుకున్నావా, బోర్ల పడతావు, నిష్ప్రయోజకుడు అవుతావు, నిష్ప్రయోజకురాలి అవుతావు. ఏం ఎక్కువ లేదు నీకు దేవుని ముందు. ప్రజలేదన్నా నిన్ను దైవజనులుగా గుర్తించి గౌరవించారంటే అలా నిన్ను వాళ్ళకు చూపిన వాడు ఆయన. నేను ఇశ్రాయేలుకు రాజును, కానీ నా దేవునికి నేను ఎల్లప్పుడూ దాసుడనే. ఇది దావీదు ఆలోచన. ఈ మైండ్ మనలో ఉండాలి. మిమ్మల్ని ఎవరు గదిలిచ్చారు? నువ్వు ఇక్కడ ఉంటావో, ఆ గదుల్లో కూర్చుంటావో, లేకపోతే ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశాను, అక్కడ కలిసి ప్రార్థన చేసుకుంటారో, మాట్లాడుకుంటారో, వాక్యం ధ్యానించుకుంటారో, దేవుని సన్నిధిని కాచుకోండి. మేడగది మీద వాళ్ళు నిలకడగా ఉన్నారు. మేడగది మీద వారు దేవుని శక్తి పొందినంత వరకు నిలకడగా ఉన్నారు. ఫలితంగా కొద్ది రోజుల తర్వాత దేవుని అభిషేకం వారి మీదకి దిగొచ్చి గొప్ప శక్తితో నింపబడి 1000 మందిని ప్రభావితం చేశారు. అక్కడ అగ్ని చేత సంధించబడిన ప్రతి ఒక్కరూ సంచరించుచు అందరూ దేవుని పాత్రలై సువార్త ప్రకటించువారయ్యారు. అందరూ ఆత్మల్ని గెలుచుకున్న వారయ్యారు. కాబట్టి దయచేసి సేవక గణానికి చెప్తున్నాను,
విశ్వాసులైన వారికి కూడా వెసులుబాటు ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. కాచుకోండి, రాత్రి అయినా పగలైనా. అవసరమైతే ఇంటికాడ ఏదైనా చక్కబెట్టాల్సి ఉంటే అర్జెంటుగా వెళ్ళి చక్కబెట్టుకొని మళ్ళా చేరి రావాలి, వచ్చేసేయాలి, వచ్చి కాచుకోవాలి. నేను చెబుతున్నా, ఇక నేను మీకు పద్దాకలు నేను కూర్చొని నేనేం మాట్లాడేది లేదు. మీరు ఏకాంతానికి వెళ్ళి కనిపెట్టుకుంటారో, లేకపోతే ఇక్కడ కనిపెట్టుకుంటారో, ఆ హాల్లో కనిపెట్టుకుంటారో, ప్రార్థన గదుల్లో కనిపెట్టుకుంటారో, మీరు ఎక్కడ తిప్పలు పడతారో నాకు తెలియదు. ఈ టైం మాత్రం పోనీయొద్దు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, ఈ ఏకాగ్రతను దెబ్బతీయటానికి, నిలకడను చెదరగొట్టడానికి శత్రువు సైతానుగా రకరకాలే కల్పిస్తాడు. దయచేసి మీరు అటు ఇటు చెదరొద్దు. నువ్వు ఒక సేవకుడిని, సేవకురాలన్న విషయమే మర్చిపోయి ఇక్కడ దేవుని ముందు, నేను అధముడను ప్రభు, అధమురాలు, నేనెంత ఆయన నీ ముందు, నీ దయ, నీ కృప అని దీనుడవై దీనురాలివై ఆయన ముందు చేతులు చాచి నిలు. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దాం. నేను ఒట్టిగా చెప్పటం కాదు, నాకుంది అలవాటు. నేను దేవుని సన్నిధికి ఎక్కడైనా సరే ఇలాంటి అవకాశాలు వస్తే పోయి కూర్చుంటా. నేను ఏడ కూర్చున్నా కూడా ఎవరికి తెలియదు. అవసరమైతే నా గెటప్ మార్చుకొని పోయి కూర్చుంటా. ఎందుకంటే నన్ను చూస్తే ప్రార్థన చేసుకొని నీకు ఏం చేయనీరు, మీటింగులు సరిపోతాయి. నేను దేవునితో మాట్లాడుకుందామని ఎక్కడైనా పోయి కూర్చున్నా అనుకో, కూటాలు ఎక్కడైనా పోయి కూర్చుంటే జనం గుర్తుపడితే మళ్ళీ ఎక్కడో కోటం అయిపోయింది. అందుకని నాకు కొంచెం అర్థం కాకుండా, గుర్తుపట్టకుండా కొంచెం గెటప్ మార్చుకుపోయి కూర్చుంటా. అప్పటికి కొంతమంది కనిపెడుతుంటారు. ఆయన నేనేం పట్టించుకోను. నాకు ఇష్టం ఆ మట్టిలో పడి, ఎక్కడో ఆ దుమ్ములో ధూళిలో పడి అయా అని దాసున్నాను అడుక్కోవటం నాకు ఇష్టం. అట్లా దేవుని సన్నిధిలో పడిగాపులు గాయటం నాకు ఇష్టం. దేవుని పరిశుద్ధులతో గడపటం నాకు ఇష్టం. తెల్లవారుజామున 3 లేండి. ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నాను, లేండి 3 గంటలకల్లా. ఇంకా నీకు పెందలాడింది, ఒకవేళ నిద్రకు ఉపక్రమిస్తే 2 గంటలకు మెల్లుకు వచ్చిన అప్పుడు కూడా లేచి కనిపెట్టు, అయ్యా 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 నన్ను కనికరించు దేవా. నేను ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఇహభోగాలు అడగట్లేదు. నువ్వు కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా. నీ కొరకు నక్షత్రమై ప్రకాశించాలయ్యా. నన్ను పుట్టించావుగయ్యా, భూమి మీద నన్ను పుట్టించావుగయ్యా, నన్ను పిలిచావుగయ్యా, నీ రక్తంతో కడిగావుగయ్యా. నీ కొరకు నేను ఫలించాలయ్యా, నిన్ను సంతోషపెట్టాలయ్యా. నాకు అదే చాలయ్యా. నిన్ను సంతోషపెట్టాలయ్యా, నీకు సంతోషం కలిగించేటట్టు బతకాలయ్యా. నీ చిత్తం నెరవేర్చాలయ్యా. నన్ను పుట్టించావుగయ్యా, నన్ను ఇంతకాలం బతికించావుగయ్యా. ఎప్పుడో సచ్చేవాడిని, సచ్చేదాన్ని నన్ను కాపాడావుగయ్యా. నీ కొరకు బతకాలయ్యా, నిన్ను సంతోషపెట్టాలయ్యా. నాకు కృపని అయ్యా, నాకు శక్తిని అయ్యా, నాకు బలాన్ని అయ్యా. అడుగుతా ఉండు. ఇంకేం కావాలి నీకు? డబ్బులు కావాలా? డబ్బులు అయ్యా అని అడుగుతావా? వద్దు. ఆయన చూసుకుంటాడు. యువతను నీకు ఏది కావాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. నేను చెప్పి నీ అడుగును. నీ చిత్తం నెరవేర్చాలని అడుగు, నీ సంతోషం నేను వెతకాలని అడుగు, నీ కోసం బతకాలని అడుగు, నీ కోసం అనేకుల్ని గెలవాలని అడుగు, అనేకుల్ని సంపూర్ణులుగా నీ కోసం సిద్ధపరచాలని అడుగు, అనేకుల్ని ఇలాగ తయారు చేయమని అడుగు. గోజాడు, ఆయన శక్తి నీ మీద కుమ్మరిస్తాడు. చూడండి భక్తులు ఏం పాడారో చూడండి. ఈ జగమే ఒక మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఆయనేగమ్మా ఈ పాట పాడిన ఆయనే ఆ పాట పాడాడు. ఎండమావి జగమని తెలిసి పరుగిడ నేలకు యువమేధావి. ఎండమావి జగమని తెలిసి పరుగిడ నేలకు యువమేధావి. 4 దినముల నటనమిదోయి, 4 దినముల నటనమిదోయి. ఏసే సత్యము మదిగనవోయి, ఏసే సత్యము మదిగనవోయి.
ఎండమావి జగమని తెలిసి పరుగిడ నేలకు యువమేధావి. ఓ యువమేధావి, 4 దినాలు నటనరా ఇది, ఎండమావిరా, ఎంత తాగినా దాహం తీరదురా, ఎందుకయ్యా దానికోసం పరిగెత్తుతావు, యేసు వైపు చూడయ్యా అని చెప్పాడు ఈయన. చెప్పిన ఇదే భక్తుడు ఇప్పుడేం పాడుతున్నాడు మళ్ళీ, ఈ జగమే ఒక మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం రాయను, అదిగని నా హృది వ్యధతో రగిలెను, మరి ఒక తరి నేను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏంది నేనేనా ఇట్లా? నేనేనా? ఏమైంది నాకు? నా మైండ్ ఏమైంది? నా నియమం ఏమైంది? నా నీతి ఏమైంది? నా పరిశుద్ధత ఏమైంది? నా ఆలోచనలు ఏంటి? నేనేనా అని హృదయం గాయపడిపోతుంది. నేను చెబుతున్నాను, నువ్వే. నేనేనా కాదు, నువ్వేందో నీకు అర్థం అవటానికి దేవుడు అనుమతించిన ఒక చిన్న పరీక్ష. అర్థమైంది కదా? ఇప్పుడు తిరుగు ఆయన వైపు. నేను మంచి అనుకున్నాను, సౌలు కంటే నేను యోగ్యుడిని అనుకున్నాను. కాదు, సౌలే నాకంటే బెటర్. సౌలే నాకంటే బెటర్ ఏమో అనిపిస్తుంది దేవా. నిరపరాధి నీతిమంతుని రక్తమును చిందించిన నీచుండి నేను దేవా. సౌలును విసర్జించి నన్ను హత్తుకున్నావంటే అతడు అయోగ్యుడు, నేను యోగ్యుడిని అనుకున్నాను. నా గురించి నా గొప్ప తలంపులు పేరుకుపోయి నేను అత్తాలో ఒక్కసారిగా చెట్లు కొట్టేశావు కదయ్యా. ఇంకా లేదయ్యా, ఇంకా లేదు. అర్థమైపోయింది నేనేందో, ఎంత వికృతమైన వ్యక్తిత్వమో నాది, ఎంత అసహ్యుడనో, ఎంత నీచుడనో, ఎంత నీచురాలనో నాకు అర్థమైపోయింది. కనుక ఇక నా గొప్ప తలంపులు లేవు తండ్రి, ఏదైనా నీ కృపయే. రెండు సంగతుల కొరకు ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పాను. మొదటిది, నువ్వేందో నీకు అర్థం కావాలి. అతిశయించడానికి ఏ ఆధారం లేకుండా నువ్వు విరిగిపోవాలి. రెండవది, ఆయన కృప మీద ఆధారపడాలి. కృప దగ్గరకు రావాలి. నువ్వు నోరు మూసుకొని ఎచ్చులు పడకూడదు. ఇక పర్వాలేదు, అసలు మనం నేనెక్కడ, వాళ్ళందరూ ఎక్కడ, అసలు నా లెక్క వేరు. నేను ఎంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధురాలని, నేనంత అనే డైలాగే నీకు ఉండదు. ఇక విరగ్గొట్టాడు పెడతాడు. పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలువా, అమ్మ పరిశుద్ధుడో, పరిశుద్ధురాలో, చూస్తాను నాకు నీ సంగతి అని. నీకు తెలియదు ఈ తత్వం నీలో పెరిగిపోయిందని. అది నీలోకి ఏర్పడింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఎప్పుడైనా నీ వలన ఏదైనా కార్యం జరిగితే వెంటనే ఇతరులతో పోల్చుకుంటావు. ఇదే గుర్తు. వెంటనే ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటావు అన్నమాట. ఇట్లయినా వాళ్ళకంటే మనం బెటర్ కదా, కొంచెం వాళ్ళకంటే కొద్దిగా మనం పర్వాలేదు, మరి వాళ్ళంత చండాలం కాదులే మనం, అంటే కొంచెం చండాలం అన్నమాట. ఇది ఉంటుంది ఎక్కడో చోట. ఈ కంపారిజం అనేది ఉంటుంది అన్నమాట. పోల్చి చూసుకోవటం, సరిపోల్చి చూసుకోవటం. ఇతరుల కంటే మనల్ని మనం గొప్ప, మనల్ని మనం పర్వాలేదు, మనల్ని మనం మంచోళ్ళం అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది గర్వం. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి. అది అసహ్యం దేవుడికి. మిగిలిన అన్ని పాపాల కంటే కూడా నంబర్ 1 నీకు అసహ్యమైంది ఏంది దేవా అంటే గర్వం అంటాడు. అపవాది అనేవాడు ఒకడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, వాడు వ్యభిచారో, దొంగో, నరహంతకుడో, ఇంకొకడో కాదు. వాడు గర్వహృదయుడు. వాని హృదయ గర్వం వాని మోసపుచ్చింది. మహోన్నతుని కంటే నన్ను హెచ్చించుకుంటాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేస్తాను
నాకేం తక్కువ అని అనుకున్నాడు కనుకనే ఒక్క తన్ను దంతే వచ్చి పాతాళంలో పడ్డాడు. యెషయా గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనం 14వ అధ్యాయం 12వ వచనం. రైట్, వెంటనే క్లిక్ అయిపోయింది. చూసావా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమంటు వరకు ఎట్లు నరకబడితివి. ఎట్లా నరకబడ్డావు? ఎక్కువ మందను గెలిచానని, ఎక్కువ మందిని సంపాదించానని అతిశయం పనికి రాదు. అందరికంటే ఎక్కువ నీతి నియమాలలో ఉన్నానన్న అతిశయం పని. కొంతమంది ఉంటారు, అతిశయాల రకాలు చెప్తున్నాను వినండి. పరిశుద్ధతను గూర్చిన అతిశయం ఉంటుంది కొంతమందికి. భక్తి గర్వం, తెల్ల చీర కడతారు, ఒళ్ళు కనపడకుండా దాచిపెడతారు. చాలా వాళ్ళు స్టిక్ పెట్టరు, గోల్డ్ వేయరు. చాలా జాగ్రత్తగా అసలు తమ సమస్త అవతారాన్ని బాహ్య ప్రపంచానికి, నిజంగా మనిషి అన్న ఒక దేవదూత వస్తుందా, నువ్వు దేవదూతనేవు అన్నంతగా రెడీ అవుతారు. అవునా? అయితే బాగుంది, మంచిదే, మంచి అవతారం. సర్వసంగ పరిత్యాగిలాగా తెల్లని వస్త్రం ధరించి, వాళ్ళేమో కాషాయం ధరిస్తే మనమేమో తెల్లని వస్త్రం ధరించి, సర్వసంగ పరిత్యాగిలాగా పై అలంకరణ అంతా విసర్జించి, పూర్తిగా సమర్పణ అంతా దేవునికి అర్పితం అన్నట్టు. నీవు ఒకవేళ నీకు అలాగా అనిపిస్తే అలాగుండు, అది నీ వరకే. నువ్వు అలా ఉండి ఇతరులను అలా చూడటం మొదలుపెట్టావనుకో, ఇతరులను కూడా అలాగా నువ్వు ఉండాలని బలవంతం పెట్టి, వాళ్ళు ఒకవేళ కలర్ శారీ కట్టి, ఒకవేళ సహజ సిద్ధంగా సామాన్యంగా అందరితో పాటు ఒక్కరుగా వారు ఉంటే, ఈ అతి పరిశుద్ధులు ఏమంటారో తెలుసా? లోకానుసారులు, నేను ఆత్మానుసారిని. దేవునికి స్తోత్రం. వారేమానుసారులు? లోకానుసారులు. లోకాశలు చావలా వాళ్ళకి. మనకు ఉండొచ్చు అవన్నీ అసలు? మనం పరిపూర్ణ పరిశుద్ధుల్లాగా ఉండొద్దు, సమర్పణలో ఉండొద్దు మనం. లోకానుసారత. తన లోపల ఫీలింగ్, వాళ్ళని చూస్తే ఇన్సైడ్ ఒక రకమైన అసహ్యం, యావగింపు, తృణీకార భావం. ఈమెను గూర్చి ఈమెకి, ఈయనను గూర్చి ఈయనకి గొప్ప తలంపులు. అప్పుడు ఒక్కసారి చెప్తా వినండి. లోకంలో అందరిలాగానే సహజంగా ఉండే స్త్రీ ఏమో ఈ సమర్పణలాగా కనపడుతున్న స్త్రీని చూసి, ఆమె నాకంటే పరిశుద్ధురాలు, ఆమెంత నీతి నియమాలతో నేను ఉండలేకపోతున్నాను, నిజంగా ఆమె అన్నిటినీ త్యజించి దేవుని కోసం ఎంత నీతిగా ఉంది, ఎంత సమర్పణతో ఉంది, ఎంత గొప్పదో కదా అని ఈ సామాన్యురాలు అనుకుంటుంటే, ఈ అతి పరిశుద్ధురాలు ఈ సామాన్యురాలను చూసి అసహించుకుంటుంటుందే. ఇప్పుడు చెప్పండి, ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది? ఎక్స్రే 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 ఎముకలు కూడా కనపడతాయి. ఇప్పుడు చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది చెప్పండి మీరు. ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను, అయ్యో ఇది సుంకర అనుభవం. ఇక్కడ కనికరం, ఈ వ్యక్తి మీదికి కృపా కనికరం వస్తుంది. ఈ అతి పరిశుద్ధురాలు గెటప్ వేసుకొని కొంతమంది అయితే ఏకంగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటుంటారు, పరిశుద్ధులు వస్తున్నారు జరగండి, పరిశుద్ధులు వస్తున్నారు జరగండి. ఏంటి? పెళ్లి కానోడు పరిశుద్ధుడంట, పెళ్ళైనోడు పాపి. మరి అట్టయితే హానోకి ఎవరో, పేతురు ఎవరో, అపోస్తలందరూ ఎవరో? పెళ్ళి కానోడు పరిశుద్ధుడు అయితే, పెళ్లి కాని సేవకులు వస్తే పరిశుద్ధులు వస్తున్నారు, పరిశుద్ధ దూరం 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 దూరం. ఇక దడపడతా పరిగెత్తాల పక్కకి, కింద పడేది కూడా కానకుండా. పరిశుద్ధులు మరి చల్లని బట్టలు వేసుకొని, ఖద్దర బట్టలు వేసుకుని అసలు మామూలు హడావుడి అలాగ వచ్చేసాం. బాబో పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. అక్కడ ఆ యెహోవా దేవునికి పరిశుద్ధుడు 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 అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు నొందురు. పరిశుద్ధుడు అతి ఆగో ఆ
అక్కడ గానాలు అయితే ఇక్కడ గానాలు కూడా. పరిశుద్ధుడు అవుతున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, జరగండి. ఒక అక్క బాప్తీసం పొంది వచ్చింది. నేను కష్టపడి సువార్త చెబితే పరిశుద్ధుల దగ్గర పోయి బాప్తీసం పొంది. సరే వచ్చింది, నాకేం చెప్పింది తెలుసా? ఎక్కడే ఆడో ఉంటుంది, అక్క వచ్చి ఉంటుంది. వచ్చి నాకేం చెప్పింది తెలుసా? బాప్తీసం తీసుకున్నాను ఆయన. ఓకే, నాకు సంతోషం. మనసులో బాధ. కష్టపడి నీకు ఇన్ని పరిచర్యలు చేసింది నేను ఇచ్చేవాడినిగా. ఏదో సువార్త చెప్పుకొని తిప్పలు పడ్డవాడు రక్షణ బాప్తీసం కూడా ఇవ్వాలని ఆశ ఉంటుంది. తప్పు కాదుగా. నాకు వచ్చి చెప్పింది బాప్తీసం తీసుకున్నాను. సరే ఏం చేయాలి? సరే ఏడోసారి ముందు తగలబడ్డాలి, ముందు బాప్తీసం పొందాం, పరలోక రాజ్యానికి వారసురాలు అయ్యాం, పోన్లే పర్లేదని అనుకుని మనసులో ఆనందపడుతున్నా. ఇంకొక బాంబు పేల్చింది. నేను ఉన్నోడిని అంతటితో ఆగొద్దు, ఉదాహరణ ఆక ఎక్కడ తీసుకున్నా అన్న, పరిశుద్ధుల దగ్గర తీసుకున్నా అంది. అప్పుడు నేనేవాడిని? దేవునికి స్తోత్రంగా. మరి అంతేగా, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అనుకొని. అప్పటికి మళ్ళీ అట్లా అనకూడదు అక్క. క్రీస్తు రక్తమును బట్టి మనం పరిశుద్ధులే, కానీ మనం పెళ్లి చేసుకున్నందునో, తెల్లని కద్దరు బట్టలు కట్టినందునో, లేకపోతే బంగారం తీసేసినందునో, లేకపోతే బొట్టు తీసేసినందునో పరిశుద్ధులు కాదు. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ఆయన రక్తమును బట్టి పరిశుద్ధులు అని నేను చెప్పాను అనుకో, కుళ్ళిపోతాడు, వీడి దగ్గర తీసుకోలేదని అంటదిగా. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని అప్పుడు అయ్యం గెలిచలేను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు మరి కదిలించుకొని ఇంకా 4 కనిపించుకోవటం? మా చెప్పండి, సహజంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరేమో దీన మనసును చూశాడు. మేము నీతి నియమాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాం. మేము ఏది పడితే అది కట్టం, ఎట్ట పడితే అట్ట వేషం వేయం. మేము అట్టుంటాం ఎట్టుంటాం. తమను గూర్చి తమకు గొప్ప తలంపులు కలిగి, తమను తాము ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా తమను తాము ఘనపరుచుకొన చూచి, తమను గూర్చి తాము గొప్పగా ఆలోచించుకునే వాళ్ళ హృదయము దేవునికి అసహ్యము. మీకు 2 సంఘాలతో పోల్చి చెప్తా. ఇది గలతీ సంఘం, కొరింథీ సంఘం. గలతీయులను గూర్చి మీలో కక్షలు గలవన్నాడా? మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదన్నాడా? గలతీ సంఘాన్ని గురించి మీరు చదివితే కాదు, మీరు చదివితేగా. ఏం చేద్దాం, మీ దెబ్బ న్యూస్ పేపర్ కంటే దారుణం అయిపోయా బైబిల్. న్యూస్ పేపర్ అన్నా ఈ దరి నుంచి ఆ దరి చదువుతారు, కానీ బైబిల్ చదవరు కదా. చదివితే చెప్పండి, గలతీ సంఘముని ఈ మాటలు అన్నాడా? మీలో ఒకడు పౌలు వాడను, కేఫా వాడను, అపోల్లో వాడను అని అనుకుంటున్నారు. మీలో కక్షలు ఉన్నాయి. మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడంట, వావి వరుస క్రమం కూడా తప్పి జారత్వం చేస్తున్నాడంట మీలో అని గలతీ సంఘమును అన్నాడా? మరి ఈ మాటలు ఏ సంఘాన్ని అన్నాడు? కొరింథులోనున్న సంఘమును అన్నాడు. బాగా వినాలి. అన్నాడా? కానీ గలతీ సంఘాన్ని గురించి ఏమన్నాడో తెలుసా? మొదట మీరు ఆత్మానుసారముగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారులగుదురా. అయ్యో, మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళా నేను మిమ్మల్ని రక్షించాల్సి వచ్చింది. ఎంత భయంకరమైన మాట చూడు. ఎందుకో తెలుసా? వీళ్ళు యేసు రక్తము అనే పునాది నుంచి ధర్మశాస్త్రపు నీతి క్రియలు, ధర్మశాస్త్రపు ఆచార క్రియలు అనే పునాది మీదకి వెళ్ళిపోయారు. అంటే మన క్రియలు ఆయన ఎదుట చెల్లవు, ఆయన రక్తమే మనకు ఆశ్రయం. అది కదా మన పునాది. పెద్దగా చెప్పండి, అదేనా కాదా? కానీ గలతీయులు ఎటుపోయారో తెలుసా? ఆయన రక్తం సంగతి అటుంచి మన క్రియలు కూడా కావాలి, సున్నతి పొందాలి, విశ్రాంతి దినాచారాలు చేయాలి, కొన్ని శరీర సంబంధమైన ఆచారాలు కూడా కలిగి ఉండాలి అని ఆచారాల ద్వారా దేవుని ముందు నీతిమంతులుగా నిలబడాలని అనుకున్నారు. ఈరోజు కూడా చెప్తున్నా,
నీ వేషం ద్వారా, నీ అతి పరిశుద్ధురాలి గెటప్ ద్వారా, సంపూర్ణ సమర్పణ గెటప్ ద్వారా, ఇలాంటి ఏదో అవతారాన్ని, లేదో భాషని, ఏదో వ్యవహారాన్ని చూపించి దేవుని ముందు మెప్పు పొందగోరుదాం అనుకుంటున్నావేమో. ఆ పప్పులు ఉడకవు. యేసు రక్తమే ఎవరికైనా దిక్కు. యేసు రక్తమే ఎవరికైనా ఆధారం. నీ వేషాలు, నీ భాష, నీ అవతారం, ఇవన్నీ నీ బిల్డప్. అది లేదా సమాజంలో కొంచెం అభ్యంతరకరంగా ఉండకుండాన్నట్లు సాధువుగా తగుమాత్రపు తగ్గింపుతో ఉండాలన్నట్టుగా నువ్వేదో తిప్పలు పడితే, ఒకవేళ నువ్వు అలాంటి సిద్ధపాట్లో ఏది తెల్లబట్ట కట్టుకొని సమర్పణ కలిగి జాగ్రత్తగా ఉంటే, ఏదో సమాజం తేడాగా అనుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండటానికి అంటే దీనురాలివై ఉండు, దీనుడవై ఉండు. దాన్ని బట్టి ఓవర్ యాక్షన్ చేసి నకరాలు పడ్డావు అనుకో, గలతీ సంఘం లెక్కలోకి వస్తావు. గలతీ సంఘంలోకి వస్తే శరీరానుసారంగా పరిపూర్ణుడు అయినట్టు. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నానయా? ఎట్ట పడితే అట్టు ఉండొచ్చు అంటున్నావా ఏంది? ఎవరు చెప్పారు? నేను చెప్పాను ఏంది? నేను చెప్పానా ఎట్ట పడితే అట్టు ఉండొచ్చు అని? నువ్వు ఎలా ఉంటున్నావు, ఏ గెటప్ వేసావు అన్నది కాదు, అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు అన్నదాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. నరుని పైవేషమును దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు దాన్ని చూపించి దేవుని దగ్గర మెప్పు పొందుదాం అంటే దేవుడు మెచ్చుకోడు. ప్రజలు మాత్రం అమ్మో పరిశుద్ధుడు 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 పరిశుద్ధురాలు అనుకుంటా. దేవుడు ఒప్పుకోడు. కాబట్టి అన్నీ సమర్పణ చేసుకొని చక్కగా అన్ని గెటప్పులు రెడీ చేసుకొని పక్క వాళ్ళని కించపరిచే మైండ్ కలిగి ఉంటే నువ్వు గర్వహృదయురాలివి. ఒకవేళ సహజంగా సామాన్యంగా ఉండి కూడా దీన మనసు కలిగి ఉంటే నువ్వు దేవుని ముందు యోగ్యుడివి, యోగ్యురాలివి. ఇక్కడ దీన మనసుకి విలువ, గర్వహృదయానికి కాదు. నువ్వు గలతీయుల్లాగా ఉంటావో, కొరింథీయుల్లో అష్టవంకర్లు ఉన్నాయి, కానీ కొరింథీయుల కంటే ఎక్కువ ఘాటుగా గలతీయుల్ని గద్దించాడు పౌలు. అంటే గర్వము మిగిలిన అన్ని పాపాలు, ఒక వ్యభిచారం, దొంగతనం, నరహత్య పాపాలు ఎంత అసహ్యమైనవో వీటన్నిటికంటే నంబర్ 1లో వస్తుంది గర్వం. గర్వం ఎంతమందికి అర్థమైందో? అందుకే అప్పుడప్పుడు యేసయ్య మనకు సర్జరీలు చేస్తుంటాడు. ఈ గర్వం గడ్డల రూపంలో ఉంటే ఆయన కత్తులు కట్టలు తీసుకొని ఆపరేషన్లు చేస్తుంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సర్జరీ చేస్తుంటాడు. మనకు తెలియదు ఈ గడ్డలు వచ్చినాయి అని. కొంతమంది కడుపులో ఎన్ని గడ్డలు ఉన్నాయో తెలియదు, లోపల కడుపులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు మామూలుగానే. డాక్టర్ గారు వచ్చి స్కానింగ్ చేసి చూసి ఈ గడ్డలు ఇన్ని ఉన్నాయి, ఇంత సైజు ఉంది, ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది అంటే, అవునా అండి అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మరి నాకు తెలియదే, నీకెందుకు తెలిసిద్ది? వైద్యుడిని నేను, నాకు తెలిసిద్ది. ఏబులో ఏం గడ్డలు ఉన్నాయో యేసయ్యకి తెలుసు. అందుకే శ్రమలు అనే కత్తులు వాడి మొత్తం వైనం చేసి దీనున్నయ్యా, పనికిమాలను ఉన్నాయా, పాపాత్మ ఉన్నాయా, ఏదో అనుకున్నాను కానీ ఏమీ లేదని అర్థమైంది, నీకు స్తోత్రం అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను 2 అంతలుగా దీవిస్తాను అన్నాడు. నేను అసహ్యుడను, నిజముగా నా వంటి అసహ్యుడు ఇంకొకటి లేడు. నా విషయమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటి దెబ్బేదో తగిలింది ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరుకి. ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చాం. తగిలి దెమ్మ తిరిగి అప్పుడు ఒప్పుకుంటున్నాడు అనమాట. దేవోక్తులను పలికే ప్రవక్తనైతే కావచ్చుగాక, కానీ అతిశయపడడానికి నా దగ్గర ఏమీ లేదు. దేవుడు నన్ను పగ్గాలు పట్టుకొని ఉంచితే నేను పరిశుద్ధుణ్ణి, పగ్గాలు వదిలిపెడితే ఒక జంతువు కంటే అసహ్యుణ్ణి. దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపితే జ్ఞానవంతుణ్ణి, దేవుడు నన్ను వదిలితే వెర్రివాణ్ణి. అర్థమైందా? నువ్వు ఏదన్నా మంచిగా ఉన్నావు, మంచిగా బతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు. పరిశుద్ధాత్మ ఒక గుర్రానికి పగ్గాలేసి పట్టుకుంటారు, అట్ట పట్టుకున్నాడు నిన్ను. లేకపోతే అడవి గాడిది కంటే అసహ్యం నువ్వు. ఓవర్ యాక్షన్ చేయవాకు. దేవునికి స్తోత్రం. ఏమని ఓవర్ యాక్షను? పరిశుద్ధుణ్ణి, అతి పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు.
ఎవ్వరు అన వీలు లేదు. అందరము ఆయన ఎదుట ఏమై ఉన్నామో మొదట మనం ఆ స్పృహను కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? నిజంగా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా చేతులు ఎత్తున్నారా? అర్థమైందా? రైట్. మనము గర్వహృదయం కాకుండా, ఇప్పుడు పేతురు ఉన్నాడు, మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండొద్దు. హడావుడి అంతా దడే. కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదురైపోవునని రాయబడినది నెరవేరుతుంది ఈ రాత్రి. మీరు అనేకులు నన్ను విడిచి వేరైపోతారన్నాడు. సిలువకు అప్పగింపబడబోయే రాత్రి యేసయ్య. మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, అదేంటయ్యా అని. వెంటనే పేతురు, ప్రభువా, వీరందరూ నిన్ను వదిలిపోయిననేమి, నేను నిన్ను వదలను, నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు అనవసరంగా సామి చెప్పినట్టు కదిలించుకొని తనులు తింటాం. కాకపోతే వెంటనే ఆయన ఏమన్నాడు? మిగిలిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలా, చూశాడు పేతురికి వెళ్ళి, మిస్టర్ దడేష్ ట్రా ట్రా. ఏంటి ఏంటి అన్నా, నీకోసం నా వీరందరూ, మళ్ళీ వాళ్ళతో పోల్చి, వీళ్ళందరూ బలహీనలే ప్రవ్వా, అంతా చెంచలేషులే, వెళ్ళిపోతారు. నేను మాత్రం స్థిరేష్ని, స్థిరంగా ఉంటా, నిలబడతాను, నీకోసం ప్రాణం ఇస్తా అంటే అప్పుడు నువ్వు స్థిరేష్ కాదు అబద్ధేశ అవుతావు ఆగి రాత్రి 3 సార్లు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి తెల్లవారు కోడి కుయ్యక మునుపు ముమ్మారు ఆ యేసును నేను ఎరగనని నువ్వు చెప్పక మునుపు కోడి కుయ్యదు. నువ్వు చెప్పిన తర్వాతే కూసిద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? కోడి కోత కుయ్యక మునిపే. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు 10-12 అవుతుంది, అప్పటికే నైట్ చాలా అయింది. అప్పుడే గంటల వ్యవధిలోనే, గంటలకు ముందు ఏమన్నాడు? నీకోసం ప్రాణం పెడతా అన్నాడు. పట్టుకున్నాడు, దా ఇట్రా, నీకు బాగా ఎక్కువైందిరా అంటే వీళ్ళందరికంటే నువ్వు మంచోడు అనమాట. వీళ్ళందరికంటే నేను చెప్పా తేడా పడతారని. మౌనంగా ఉండొద్దు నువ్వు, ఎందుకు నీకు? వీరందరూ పోయిననేమి, నేను నీ కొరకు ప్రాణం పెట్టుదును అంటే ఈ రాత్రి తెల్లవారక మునిపే, కోడి కుయ్యక మునిపే యేసును ఎరగనని ముమ్మారు నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. ప్రాణం పోయిన ఆడినాం, సరే తేలుద్దాంలే. చివరికి ఏమైందో మీకు తెలుసు. పలికింది యేసు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? పేతురు తన గురించి తను ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో, తన సాటి సహోదరుల గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో అక్కడ బయటపడింది. ఇతరుల కంటే తను తాను గొప్పగా ఊహించుకున్నాడు, తను తాను యోగ్యునిగా ఎంచుకున్నాడు. ఆ తత్వం తనలో వేళ్ళూనుకొని ఉంది. వెంటనే దానికి విరుగుడు మాట్లాడేశాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు నమ్మకస్తుడైన శిష్యుడు అని, నీ ఫీలింగ్ అది. వీళ్ళే నా అబద్ధాలు ఆడు, నువ్వైతే 3 సార్లు ఆడుతావు పో అన్నాడు. ఎప్పుడైతే మనం మన అతిశయాన్ని, మన నమ్మకత్వాన్ని బట్టో, పరిశుద్ధతను బట్టో, నీతిని బట్టో, యథార్థతను బట్టో, మంచితనాన్ని బట్టో, తగ్గింపును బట్టో దేవుని ముందు మనం యోగ్యులంగా కనబడటానికి ట్రై చేస్తే పెళ్ళుమని ఎరగొడతాడు దేవుడు. ఇంక రెండో పని చేయడు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకుండాన్నట్లు, మనం కలిగి ఉన్న నీతి నియమాలను బట్టి గర్వహృదయులమై అపవాది యొక్క జోడిలోకి మనం చేరకుండాన్నట్లు దేవుడు పనిగట్టుకుని మనలో దాగి ఉన్న పాప రూపం ఏమిటో అప్పుడప్పుడు కొన్నిసార్లు మన కళ్ళ ముందు దాన్ని ఆవిష్కృతం చేస్తాడు. చూడరా నీ బతుకు, చూడమ్మా నీ సంబడం చూడు, ఎచ్చులు పడుతున్నావు చూడు. అప్పుడు ఏడుస్తాను అన్నమాట. ఎట్లా చేశాను, ఎట్లా ఆలోచించాను, ఎట్లా ఇంత దురుసుగా ప్రవర్తించాను, ఎందుకంత నీచంగా ప్రవర్తించాను, ఎందుకు అలాగ చేశాను, ఎందుకు అలా. అప్పుడు అంటాను, అర్థమైంది కదా, అర్థమైంది ప్రభా. మరి ఇప్పుడు ఏమంటావు? నీ కృపే ప్రభా, అద్దీ మాట, కూర్చో అంటాడు అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2 విషయాలు మనలో విరిగిపోవాలి. ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ఇతరులను తృణీకరించుట అనేది విరిగిపోవాలి. రెండవది, మన గురించి మనకున్న గొప్ప తలంపుల విషయంలో కూడా మనం విరిగిపోవాలి. అర్థమైందా? ఎంతగా విరిగిపోతావో, దేవుని ముందు ఎంతగా విరిగిపోతావో అంతగా ఆయన చేతిలో వాడబడతావు.
విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. దేవునికి మహిమ. నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న భంగపాట్లు నిన్ను పాడు చేయడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి అని అనుకోవద్దు. నువ్వేందో నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన మీద ఆధారపడేటట్టు చేయటానికి, నువ్వేందో నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన కృప దగ్గరకు వచ్చేటట్టు చేయటానికి, నిన్ను గూర్చి నీకు గొప్ప తలంపులు లేకుండా విర్రగొట్టి నలగొట్టి నిన్ను వాడుకోవటానికి. కాబట్టి దేవుని ముందు ఏమై ఉండాలి? మనం దీనులమై ఉండాలి. గొప్ప తలంపులు నీకు దేవుని ముందు పనికిరావు. నీ దాసుడను ప్రభు, నీ దాసురాలిని ప్రభు, అంతే. ఇతర సహోదరుల విషయంలో కూడా తానే పాపి అయినవాడు, తానే బలహీనుడైన వాడు మరో బలహీనుడి గురించి వినటానికి ఇష్టపడతాడా? తానే స్థిరం లేని వాడి స్థితిలో ఉన్నవాడు స్థిరం లేని మరొకని గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తాడా? మనస్సాక్షి గద్దించిద్దిగా, నీ బతికేందిరా తెగ మాట్లాడుతున్నావని. అలాగా మనల్ని గూర్చి మనం గొప్ప తలంపులు కలిగి ఉండకుండాన్నట్లు, మనం సాధించినటువంటి నీతి, పరిశుద్ధత, క్రమాలన్నిటిని గూర్చి మనం గర్వహృదయం కాకుండాన్నట్లు మన పాప రూపం ఏంటో కొన్నిసార్లు చూపడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అంటే పనిగట్టుకొని మనల్ని పాపంలోకి నెట్టడు, కానీ జస్ట్ కొంచెం చేయి పక్కకు తీస్తాడు అంతే. అప్పుడు ఎవరు సంబడం వాడికి అర్థమైంది. అంటే ఇప్పటిదాకా నేను ఏదన్నా జాగ్రత్తగా ఉన్నాను అంటే ఎవరి కృప? నీ కృప. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా. ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా రాజా. ఆమేన్. యేసు రాజా. ప్రైజ్ ద లార్డ్. రథాశ్వం మనమైతే మనకు పగ్గాలేసి పట్టుకొని నడిపేవాడు రథసారథి పరిశుద్ధాత్మ. నువ్వేదన్నా నీతి నియమాలు కలిగి ఉన్నావంటే ఆత్మ నీకు సహాయం చేశాడు. నువ్వేదన్నా పరిశుద్ధంగా బతుకుతున్నావంటే ఆయన నిన్ను కంట్రోల్ చేశాడు. ఇతరులతో
పోల్చుకొని నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకోవడానికి ఏముందని నీ దగ్గర? నువ్వు సేవకుడివా? ఒక 3 సంఘాలు 4 సంఘాలు నువ్వు కట్టినట్లయితే నువ్వు అతిశయించడానికి లేదు. వారికంటే నేను మంచివాడిని అయినందున దేవుడు నన్ను ఇంకా 3 సంఘాలు కట్టడానికి వాడుకున్నాడని అనుకోవడానికి లేదు. నువ్వు ఒక 10,000 మందిని కట్టావా? అట్లయితే ఇతరుల కంటే నేను యోగ్యుణ్ణి కాబట్టి దేవుడు నన్ను ఇలా చేశాడు అనుకోవడానికి లేదు. అట్లయితే డేవిడ్ బ్రైనార్డ్ కంటే కూడా గొప్పోడు అనమాట నువ్వు. మరి ఆయన 100 మందిని కూడా పట్టుకోలేదు. తక్కెట్లా వేద్దామా డేవిడ్ బ్రైనార్డ్ని? నిన్ను 1,00,000 మంది పాస్టర్నను 100 మంది పాస్టర్ని తక్కెట్లేద్దాం. ఎవరి త్యాగం ఏందో, ఎవరి ప్రయాసం ఏందో తేలిపోయింది అక్కడ. 10,000 మంది పాస్టర్నను డేవిడ్ బ్రైనార్డ్ని ఒక తక్కెట్లో పెడదామా? ఎవరు తేలుతారు చెప్పండి? ఇక్కడ 300 మంది 400 మంది సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళని అడుగుదాం, డేవిడ్ బ్రైనార్డ్ని వేద్దాం తక్కెట్లో? పోనీ నన్ను వేద్దాం. నిన్ను వేసుకో అన్నయ్య, నాకు ఆనందంగా ఉంటుంది. సరే, ఇక చాలామందికి సేవకుడిగా నేనున్నానని మీరు అంటున్నారు కదా. నేను ఒక తక్కెట్లో ఒక పక్కన నేను కూర్చుంటాను, బ్రైనార్డ్ ఒక పక్కన కూర్చుంటాడు. నేను తూగుతానా ఆ త్యాగంతో? నేను తూగుతానా ఆ ప్రార్థనతో? నేను తూగుతానా ఆ సమర్పణతో? నేను తూగుతానా ఆ పరిపూర్ణతలో? నేను ఒప్పుకుంటున్నా. ఆయన బరువు కింద ఉంటే నేను ఎక్కడో పైన ఉంటా. నా బరువుతో ఆయన తేలిపోవటం కాదు, ఆయన వెయిట్తో నేను ఇట్టే దూది పింజలాగా తేలిపోతా. నేను వస్తానా జిమ్ ఎలియాడ్తో 10 మందిని కూడా రక్షించలా. ఈక్వెడార్ అరణ్యంలోకి వెళ్ళి అవకాజాతి మనుషులను రక్షించడం కోసం వెళ్ళి కొన్ని నెలలు కష్టపడి వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని చివరికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు ఆన్ ది స్పాట్ పోగొట్టుకున్నారు. వస్తామా జిమ్ ఎలియాడ్తో మనం? మరి ఏది అతిశయం ఎక్కడ? 100 మంది డేవిడ్ బ్రైనార్డ్ పక్కన పెట్టు, జిమ్ ఎలియాడ్ ఒక్కడిని కూడా పట్టలా, ఒక్కడిని కూడా రక్షించలా. రక్షిద్దామని పోయి హతసాక్షి అయిపోయాడు ఆయన టీం. వాళ్ళందరినీ త్రాసులో పక్క పెట్టి మనల్ని పెడితే తూగుతామా? కనీసం ఈక్వల్ అవుతామా? తేలిపోతాం ఎక్కడో. చచ్చిపోయారండి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. చచ్చిపోయారండి దేవుని సంతోషం కోసం. మనల్ని సావమని చెప్పట్లా, మనలో ఉన్న అసహ్యకరమైన దరిద్రగుడ్డ విషయాలను చంపమని దేవుడు కోరుతున్నాడు. నా బిడ్డలు చచ్చిపోయారా నా కోసం, నువ్వు చావమని నేను అనట్లేదు. కానీ నీ శారీరక క్రియలను చంపు నానా, నువ్వు నాకు సమీపంలోకి రా నానా. గర్వాన్ని చంపు, అపవిత్రతను చంపు, అసహ్యతను చంపు, నీచత్వాన్ని చంపో. నా కోసం ప్రాణం పెడతానని మాట్లాడతావు, నీ కోసం చచ్చిపోతా ప్రభు అంటావు. సావద్దులే కానీ ముందు శారీరక క్రియలను చంపమని దేవుడు అడుగుతున్నాడు. ఎట్లా వస్తామండి? గొప్ప సేవకుడు, గొప్ప పాత్ర, గొప్ప దైవజనుడు, యాడా ఎవరు ముందు, ఎవరికంటే? ఓ పెద్ద గుంపు ఉండగానే గొప్ప దైవజనుడా? ఏమయ్యా? అతిశయానికి ఆస్కారమే లేదు. ప్రతి ఒక్కడు అనాలి, నేనేమై ఉన్నానో ఆయన కృపయ్య అయి ఉన్నాను. నేనేమై ఉన్నాను ఆయన కృపయ్య అయి ఉన్నాను. అందుకే నా బిడ్డలందరికీ నేర్పా, చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎక్కువ మంది కలిగిన కాపరైనా, చిన్న కాపరైనా, చిన్న సంఘమైనా, అతడు దైవజనుడు అంటే అతడు గౌరవనీయుడే. వాళ్ళ యొక్క పబ్లిసిటీని బట్టి, ఆహార్యాలను బట్టి, ఘనతల్ని బట్టి, గుర్తింపులను బట్టి, వాళ్ళ గుంపును బట్టి ఎప్పుడూ ఒకరిని రెస్పెక్ట్ చేయొద్దు. కొద్ది మంది కలిగిన దైవజనుడైనా, ఎక్కువ మంది సమూహం కలిగిన దైవజనుడైనా సమానమే. దేవుని ఎదుట ఎవరి మీద అతిశయపడడానికి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని వస్తాయి. కాబట్టి ఇక్కడ
అందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎవ్వడు దేన్ని బట్టి అతిశయపడకూడదు. కానీ ఏం చేద్దాం, ఈ దరిద్రం ఉందే, ఎంత తీసేద్దామన్నా ఇవాళ చెప్పా కదా, ఈ రోజంతా దీనిలో అయిపోతాం. దీనిలో ఈ రోజంతా డైలాగ్ ఏంటో తెలుసు, నాదేముందిలే అన్నయ్య, ఎవరికంటే ఎక్కువలే అన్నయ్య, నాదేముందిలే, అంత దేవుడు కృప, అంత ఈ రోజు వరకు. ఈ రోజు అయిపోయి మళ్ళీ రేపు వచ్చిద్దే, మళ్ళీ లోపల మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. ఇక షుగర్ బిళ్ళ వేసుకున్నట్టే, బిళ్ళ వేసుకున్నప్పుడు కంట్రోల్ అయ్యిద్ది. బీపీ బిళ్ళ వేసుకున్నప్పుడు బీపీ కంట్రోల్ అయ్యిద్ది. మరుసటి రోజు రాగానే మళ్ళా బొస అని ఉంటాడు, అరే మళ్ళీ వచ్చిందిరా బీపీ అని మళ్ళీ బిళ్ళ వేయాలన్నమాట. ఏం చేద్దాం, అట్లాగే దేవుడు ఇప్పటికి ఎన్నిసార్లు వేసాడు మనకి బిళ్ళలో. దేవునికి స్తోత్రం. నీలో మళ్ళీ ఆ లక్షణం రావటం, మళ్ళీ దేవుడు ఏదో ఒకటి అనుమతించి మళ్ళీ నిన్ను లొంగదీయటం. ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా అదే జరుగుతుంది. అందుకే నీలో అర్థం కాని పరిస్థితులు, ఎందుకు నేను ఇలా అంటే ఇందుకు. ఇప్పటికి ఎన్నిసార్లు వేసాడు బిళ్ళలో, దేవునికి మహిమ. ఇప్పుడు నేను చెప్పానా, ఈ రోజు వరకు అందరు కంట్రోల్లో ఉంటారంటే బిళ్ళ వేసాడు దేవుడు. మళ్ళీ రేపటికి మళ్ళీ బీపీ చెక్ చేస్తే మళ్ళీ 200, 180, 190 కనపడుతుంది. వీడి సత్తాడు రాని మళ్ళీ చూసుకొని మళ్ళా లేదు, ఒక్కసారి బెరక్కపోయినా ఈరోజు 120కి వచ్చిన బీపీ, ఏదో బిళ్ళ వేసా కదా, మాత్ర వేసా కదా, 120కి వచ్చిన బీపీ మళ్ళీ రేపు 130కి పోయింది, ఎల్లుండి 135కి పోయింది, తర్వాత 140, 145కి, చివరికి ఒక 15, 20, ఒక నెల రోజులు, ఒక 2 నెలలు అయ్యేసరికి 190, 200లకు పోతుంటుంది. వీడు సత్తాడు రాయిక నేను అర్జెంటుగా జోక్యం చేసుకోకపోతే అని మళ్ళీ ఏదో చిత్రమైన అనుభవాలండి, దేవుడు తీసుకెళ్ళే అనుభవాలు. అర్థమైతే చాలా ఆనందంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి. దేవునికి మహిమ. కాకపోతే అంత తేలిక అర్థం కావని నా నమ్మకం. అర్థమైతేయా? అర్థం అయిందా? పెళ్ళి చేసుకున్నోడు మీద అతిశయపడకూడదు. స్తోత్రం. అర్థమైందా? నువ్వు చేసుకోకుండా త్యాగం చేసావంటే బహుమానం నీకు ఆయన ఇస్తాడు. చేసుకోకుండా నువ్వు సమర్పించుకున్నావు, చేసుకున్నామని కూడా త్యాగం చేసి ఇంకొక ఆయన కష్టపడ్డాడు దేవుని కోసం, ఎవరికి బహుమానం? మరి అందుకే జాగ్రత్త చూసుకోవాలా. చేసుకున్న వాళ్ళను కూడా త్యాగం చేసి, డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణ ఆఫ్రికా పోయాడు భార్యని, కుటుంబాన్ని వదిలేసి. అక్కడ ఆత్మల కోసం వెళ్తున్నాను నేనని పోయేటప్పుడు హీరోలాగా పోయాడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు, భార్య గుర్తుపట్ల, తలుపు కొట్టాడు, తీసింది. పాస్టర్ గారు లేడయ్యా, దక్షిణాఫ్రికా పోయారు, ఫలానా టైంలో రావచ్చు అని తలుపేసింది. నేనన్నాడు. అంటే ఆకారం మారిపోయింది, ఒక కన్ను పోయింది, ఒక గోడ జారిపోయింది. తన భర్త కాదా పోల్చుకోలేకపోయింది. ఏ త్యాగం గొప్ప? కుటుంబాన్ని అలాగ పణంగా పెట్టేసి పోయి జీవితాలు అంకితం చేశారు. కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళకు ఉంటుంది. అసలు నేను పెళ్ళే చేసుకోలేదనేది నీ గొప్ప అయితే, చేసుకున్న వాళ్ళని కూడా పక్కన పెట్టిపోయి దేవుని కోసం త్యాగం చేసామనే వాళ్ళ గొప్ప వాళ్ళకు ఉంది. అంటే ఎవరి మీద అతిశయపడేదానికి లేదు. రేపు అక్కడ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ కష్టం కొలది జీతం ఇచ్చినప్పుడు, కిరీటం పెట్టినప్పుడు అతిశయం, మెప్పు, ఘనత, మహిమ అంతా యేసు నుండి రావాలి. అది ఒరిజినల్. మనం భజన వేసుకుంటే అట్ట, నలుగురిని కూర్చోబెట్టుకొని రాజు వచ్చే ఏదో పాట పాడినట్టు భజన వేయించుకుంటే ఎట్లా? మనం చేయించుకోవటం కాదు, భజనగాళ్ళ నలుగురిని పెట్టుకుని ఎగరటం కాదు. రేపు చేసేవాడు చేయాల సన్మానం. దేవునికి మహిమ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు దీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. ప్రైజ్ ద లార్డ్. అలాగని మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళ త్యాగం వాళ్ళకుంది. పెళ్లి చేసుకున్నవాడికి ఒక పూట కాకపోతే ఒక పూట అయిన భార్య ఏమండి తిన్నారా బాగున్నారా అంటది. ఇక పెళ్లి కానివాడికి ఏముంది, ఇంకా పలకరించే దిక్కుండదు. మరి అది త్యాగమే. పెళ్లి చేసుకున్న వానికి తన తర్వాత వంశాంకురం ఉంటారు, స్త్రీ అయినా పురుషుడైనా. వృద్ధాప్యంలో తననంటూ ఆదరించడానికి ఒక భరోసా ఉంటుంది. మరి పెళ్లి కాని వానికి అసలు ఇల్లే లేదు, తర్వాత వంశమే లేదు, తన ఇంటి పేరే లేదు. ఇక త్యాగం కదది, త్యాగం కదది. మరి వాళ్ళని తోలనాడకూడదు. ఎవరి విలువ వాళ్ళది. ఎవరెవరిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో అందుకు ఏర్పరచుకున్నాడు. దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. అయితే సమర్పణలోకి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా, ప్రభువుకు అవమానం తెచ్చే జీవితంలోకి వెళ్లకుండా పవిత్రతను జాగ్రత్తగా సాధన చేస్తూ ప్రభు మహిమార్థమే బ్రతకాలి. అలాగే వివాహితులైనటువంటి వాళ్ళు సైతము అపవిత్ర కార్యాల్లోకి వెళ్లకుండా పవిత్రతను కాపాడుకుంటూ ప్రభువును మహింపరచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభు కృప మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎప్పటికప్పుడు కోరుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఎవరెవరి మీద ఎక్కువ అతిశయం లేకపోతే ఎక్కువ తలంపులు తమను గురించి తమ కలిగి ఉండటం అనేది ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. అలాంటిది ఏమన్నా మనలో మేలుకుంటుందేమో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. రెండవది, కృప మీద ఆధారపడకుండా తొలగిపోతున్నామేమో చూసుకోవాలి. మన మంచి మీద, మన నీతి క్రియల మీద, సత్ప్రవర్తన మీదకి డిపెండ్ అవుతున్నామా? ఇవన్నీ మురికి గుడ్డలు ప్రభువా నీ కృపయే అని అంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పబోనుకున్న విషయాలన్నిటినీ టూకీగా అందించానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక మీరు ఈ ప్రత్యేక ప్రార్థనలో రెండవ కోటల్లో దేవుని శక్తి నీ మీదికి వచ్చున్నట్లు ఇక నీ వ్యక్తిగతంగా నువ్వు గొప్ప అనుకునేవన్నీ విరగొట్టుకొని దేవుని ముందుకు రావాల్సి ఉంది. నువ్వు ఖాళీ అయితే, నీలో నువ్వు ఖాళీ అయితే ఇక ఆయన ఎంటర్ అవుతాడు. మరి ఇక ఆయన శక్తి ప్రవేశపెడతాడు. ఇక ఆయన ప్రభావంతో నిన్ను నింపుతాడు. మరి చూసుకోవాల్సిన సమయం ఇది. వస్తావా మోకాళ్ళ మీదకి? ఒక్కసారి నీలోకి నీవే. పక్కోళ్ళకి వెళ్ళి చూడవాకే మానుకో. పక్కోళ్ళలో లోపాలు యోగ్యతలు ఎంచడానికి ట్రై చేయవాకు. లే, మోకాళ్ళ మీద లేగు. ఓపికంటే మోకాళ్ళ మీద లేగు. ఈతి ఏలునకు నువ్వు ఉక్కాలుకు నక్కును. ఈ మాట చెప్పాడు. మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడని ఎలా గ్రహింపగలిగింది? దేవోక్తులను పలికే ప్రవక్త ఎలా అనగలిగాడు ఆ మాట? అంటే ఆ స్థితికి దేవుడే ఆగూర్ని నడిపించాడు. తానేమిటో తనకు అర్థమైంది. ఆగూర్కి అర్థమైంది కనుకనే అతని దేవోక్తులు పలికే ప్రవక్తగా నా దేవుడు మార్చాడు. అది రహస్యం ఇక్కడ. నేను మంచోడిని, నాకు యోగ్యత ఉన్నది, నేను పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి అన్నోని దేవుడు పక్కన పెట్టాడు. నాకు జ్ఞానము లేదు, తెలివి లేదు,
దేవుని గూర్చిన పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు, పశుప్రాయుడను. నరులకున్న వివేచన నాకు లేదు, మనుషులంతా తెలివి లేదు, దైవ జ్ఞానం లేదు, ఏ అభ్యాసము లేదు. పశుప్రాయుడను అయ్యా, నేను పశుప్రాయుడనయ్యా అని తన స్థితి ఏమిటో ఒరిజినల్గా యాకే కుమారుడైన ఆగూరు ఎరుగున్నాడు కనుకనే అతని దేవోక్తులు పలికే ప్రవక్తగా దేవుడు చేశాడు. ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు మనల్ని మనం తెలియాలి కదా, మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కావాలి కదా. మనలో పేరుకుపోయిన ఈ పాపాన్ని తొలగిద్దాం, మనలో పేరుకుపోయిన మనల్ని కూర్చుని మన గొప్ప తలంపులను తొలగిద్దాం. మనం యోగ్యులు అనుకొని ఎదుటి వాళ్ళని అయోగ్యులుగా తీర్చేటువంటి, అయోగ్యులుగా మాట్లాడేటువంటి దరిద్రపు తత్వాన్ని మన నుండి తొలగిద్దాం. ఎవరికంటే నువ్వు నేను ఎక్కువ కాదు. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాట నువ్వు పలకాలి, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అను. మనుషులలో నా వంటి పశుప్రాయురాలు లేదో. ఒప్పుకో దేవుని ముందు, ఒప్పుకో దేవుని ముందు, క్షమాపణ అడుగు, దేవుని వేడుకో. కృపని ధ్వజముగా నీ మీదికి ఎత్తుతాడు. కృపను నీ మీద అభిషేకంగా కుమ్మరిస్తాడు. నీకు కృప చూపుటలో ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ప్రార్థించు, ఈ తప్పులు నేను కూడా చేశానయ్యా అని ఒప్పుకో. ఈ పొరపాటు తత్వం నాలో కూడా ఉందయ్యా అని ఒప్పుకో. ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, నేను ఖాళీ అయిపోతున్నాను దేవా. నేను అంటున్నా, నేను పశుప్రాయుడను ప్రభు. నాకు తెలివి లేదు, నాకు వివేచన లేదు, నాకు జ్ఞానము లేదు. కృపతో నువ్వు ఇవ్వాల్సిందే ప్రభువా, నువ్వు ఇవ్వాల్సిందే. భక్తులందరి జీవితాల్లో వాళ్ళు అతిశయంగా అనుకోవడానికి ఏది తావు లేకుండా విరగ్గొట్టావు ప్రభువా. ఆశీర్వదించడానికే విరగ్గొట్టావు, విరగ్గొట్టి ఆశీర్వదించావు, విరగ్గొట్టి ఆశీర్వదించావు. నన్ను కూడా విరో, నా అతిశయంగా ఉన్నదేదో విరో. నీ ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించినట్లు నేర్పు. ఈరోజు నీ సహాయాన్ని కోరి, నీ కృపను కోరి, నీ ఆత్మను కోరి, నీ శక్తిని కోరి, నీ సన్నిధిని కోరి, నీ సహవాసాన్ని కోరి, నీ నీతిని కోరి, నీ పరిశుద్ధతను కోరి నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను. దిక్కు లేదు ప్రభు నువ్వు దయ చూపకపోతే, గతి లేదు ప్రభు నువ్వు కృప చూపకపోతే. ఎన్నిసార్లు ప్రయత్నించానో నిలవాలని, నా చేత కాలేదు. నన్ను నిలుపువాడవు నీవు ప్రభు, నీకు వందనాలు. నిలబెట్టువాడవు నీవు ప్రభు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నన్ను దృష్టిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, సూటిగా నన్ను సంధిస్తున్నావు. నీకు స్తోత్రం. చాలా తేటగా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, వందనాలు. నా ఎందుకు కనికరపడు తండ్రి, నీకు స్తోత్రం. అంటే అందరం 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 మన పొరపాటు లక్షణాలని దేవుని ముందు ఒప్పుకొని, పశుప్రాయుడను ప్రభు, పశుప్రాయురాల్ని ప్రభు, యాకే కుమారుడైన ఆగూరుకు చూపిన దేవా, నా బ్రతికేంటో నాకు చూపావు. నా ఎందుకు కనికరపడు. ఈవేళ నన్ను ప్రత్యేకంగా దర్శించు. నీ సన్నిధిలో పడి దీనుడనై నీ కృప కొరకు కాచుకుంటున్నాను. నువ్వు నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ శక్తిని ఇస్తే, నీ కృపనిస్తే, వెళ్ళి నీ కొరకు ఇంకా మండుతాను ప్రభు. వెళ్ళి నీ కొరకు ఇక అగ్ని వలె ప్రజ్వలిస్తాను ప్రభు. వెళ్ళి నీ కొరకు భగ్గున మండి ప్రకాశిస్తాను ప్రభు. నన్ను అభిషేకించు ప్రభు. నాకు శక్తినివ్వు ప్రభు. నాకు బలమీ ప్రభు, బలహీనుడను. నాకు తెలివిని ప్రభు, తెలివి తక్కువ వాడును. నాకు జ్ఞానమీ ప్రభు, జ్ఞానశూన్యుడను. నన్ను నీ వలె మార్చు ప్రభు, పశుప్రాయుడను. నన్ను నీ వశంలోకి తీసుకో ప్రభు. నీ చిత్తము చేయ నేర్పు ప్రభు. నీ సంకల్పాలు నెరవేర్చ కృపని ప్రభు. నీ కొరకు బ్రతకని ప్రభు. నన్ను క్షమించు ప్రభు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ కొందనాలైనా పౌలు భక్తుడునైనా జీవించువాడును నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని నీకు చోటిచ్చి
నేనేమై ఉన్నానో అది నీ కృపై ఉన్నానని ప్రభువా సెలవిచ్చినట్లుగా ఇదిగో నా భక్తులైన వారు తమ స్థితిని ఎరిగి నీ ఎదుటికి వచ్చి తమ హృదయాంతరంగం అంతటిని కూడా ప్రభువా సరిచేసుకొని నీకు స్థలమిచ్చి నీకు లోబడినట్లుగా ప్రభువా మేము నీకు లోబడినట్లు సహాయము చేయ. మాలో ఉన్న అతిశయమంతయు కొట్టివేయి ప్రభువా. మా స్వభావమంతయు సిలువ వేయబడి మాలో ఉన్న ప్రాచీన స్వభావమంతయు సిలువకెక్కున్నట్లు సహాయము చేయండి నాయన. నీ స్వారూప్యత నుండి బ్రతుకున్నట్లు సహాయము చేయండి. మేము ఖాళీ అయిపోయిన ఆయన నీ సన్నిధితో నువ్వు దిగి వచ్చి మా హృదయాంతరంగాల్లో నివసించున్నట్లుగా ప్రభువా, నీకే చోటిచ్చినట్లుగా, నీ కొరకే మేము జీవించినట్లుగా, నీకు సంతోషము కలుగజేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. తెలియకుండానే మాలో ఎంతో అహముంది నాయన. నువ్వు సెలవిచ్చి ఉన్నావు, ఎక్కడైనా పరిశుద్ధులమని గర్విస్తున్నామేమో, వాళ్ళకంటే మేము మంచిగా ఉన్నామని గర్విస్తూ ఉన్నామేమో, వాళ్ళకి వీళ్ళకి కొలతలు పెట్టుకొని మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్న పరిస్థితి ఉంది ప్రభువా. నీ ఎదుటికి వచ్చిన ఆగూర్ అంటున్నాడు పశుప్రాయుడను అని, యోబు అంటున్నాడు నేను నీచుడను అని, అబ్రహాం అంటున్నాడు నేను దుమ్ము ధూళి వంటి వాడనని. మేమెంతటి వారమయ్యా, వారి ఎదుట నిలబడటానికే యోగ్యులము కామే, నీ ఎదుట మేమేమి నిలవగలం అయ్యా. మమ్మల్ని సరి చేసుకొని మమ్మల్ని నీ వైపు మేము తిరుగుతూ ఉండగా మా అంతరంగంలో నా సమస్త గర్వాన్ని తొలగించి నీకిష్టులముగా ధీరులమై విధేయులమై ప్రభువా నీ కృప మీద సంపూర్ణంగా అనుకొని ముందుకు సాగే కృపా భాగ్యాన్ని దయచేయమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. చివరిగా సేవకులకి అందరికీ ఉపయోగపడే మాట ఏంటంటే, నిన్ను నువ్వు చూసుకొని నిన్ను నువ్వు ఎంతగా వెతుక్కొని విమర్శించుకొని దేవుని ఎదుట దీనుడు అయిపోతావో, నీ అయోగ్యత ఎంతగా నువ్వు గుర్తిస్తావో అంతగా దేవుని కృపతో ఆత్మతో నింపబడి వాడబడతావు. మళ్ళా చెప్తున్నా, నీ అయోగ్యతను నీ అనర్హతను నువ్వు ఎంతగా గుర్తిస్తావో పదే 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 అది చూసుకొని నువ్వు ఎంతగా విరిగి నలిగి దేవుని ముందు దీనుడివై ఉంటావో అంతగా ఆయన ఆత్మతోనూ కృపతోనూ నిండుకున్నవాడవై వాడబడతావు. ఇదే రహస్యం. ఇది మిస్ అయ్యావా, ఎంత మొనగాడివైనా, ఒకవేళ నువ్వు ఎంత హడావిడి చేసినా అది దేవునికి సంతోషదాయకం కాజాలదు. ఒక పక్కనే పెడతాడు నిన్ను. నువ్వు గొప్పవాడివి లేరా, నువ్వు యోగ్యుడివి, కానీ నువ్వు కాస్త పక్కన ఉండంట. నేను కాస్త అయోగ్యుల్ని వెతుక్కుంటున్నానులే, నువ్వు యోగ్యుడివి, నువ్వు వద్దులే, పక్కన ఉండంట. ఇది గుర్తించి నేను అదే సాధన చేసుకుంటున్నా. ఎన్నోసార్లు చెప్పాను, దైవజనులు ఎంతోమంది వచ్చినప్పుడు చెప్పాను, నా అన్నల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాను. నేను ఏమై ఉన్నానో ఆయన కృపతో పొందాను. నాకు ఇవ్వబడిన సామర్థ్యం కొద్దీ నేను చేయాలి, వారికి ఇవ్వబడిన సామర్థ్యం కొద్దీ వారు చేయాలి. ఎవరికి ఇచ్చింది వారికే, ఎవరి గొప్ప వారిదే, ఎవరి ఘనత వారిదే. మల్లె పుష్పం విలువ దాందే, మందారం విలువ మందారాందే. మందారం పెద్దగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది మందారం. అంత మాత్రాన మల్లె పనికిరాదా? మందారం అంత సైజు ఉండదు మల్లె, కానీ మల్లెలో ఉన్న సుమధురమైన పరిమళం మందారంలో ఉండదు. చూడు, ఒకదానికి ఇచ్చింది ఇంకో దానికి ఇవ్వాలా, దేని పరిమళం దానిదే. ఎవరికి ఇచ్చిన కృప వారిదే. కాబట్టి ఎవరికోళ్ళు దీనులై, నాకంటే వారే, ఎదుటివారే శ్రేష్ఠులు ప్రభు. సాల్మన్ అన్న ఓ ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఏడ్చుకున్నాను. నేను ఏమంటాడు తెలుసా? ఇక్కడ నిలబడి, దేవా నేను నిలబడి ప్రకటించాను, ఒకవేళ మరొకరిని ఇక్కడ నువ్వు తీసుకొచ్చి నిలబడితే నాకంటే బాగా వాడబడుదురేమో, అయోగ్యుడిని ప్రభు నన్ను తెచ్చి నిలబెట్టావు అన్నాడు. ఒకసారి ఏడ్చుకున్నా నేను.
నిజమే. మనకంటే ముందు వెళ్ళిపోయిన దైవజనులు ఎంతో గొప్పవాళ్ళు మనకంటే. వాళ్ళు ఒకవేళ ఉంటే మనకంటే గొప్ప సేవ చేయుదురేమో. ఒకవేళ నా సహోదరులు నాకంటే, ఇప్పుడున్నటువంటి సహోదరులు నాకంటే ఇంకా గొప్పవాళ్ళు, ఈ ప్లేస్లో వాళ్ళని నిలబెడితే ఇంకా గొప్పగా చేయగలుగుదురేమో. కృపతో నాకు ఇచ్చాడు అవకాశం, ఆయనకే స్తోత్రం. ఇందులో నా అర్హత యోగ్యత ఏం లేదు. నా అర్హత ఏదన్నా ఉంది అంటే నా సహోదరులందరికంటే కూడా ఎక్కువ పాపిని. నా యోగ్యత ఏదన్నా ఉంది అంటే నా సహోదరులందరికంటే కూడా బలహీనుండి. నీకు అంతకు మించిన నా యోగ్యత ఏం లేదు. అవిటోడేగా అమ్మ చంకేసుకునేది, బాగున్నోడిని నడిపించిద్ది. బలహీనుండేగా అమ్మ చంకేసుకునేది. యేసయ్య నన్ను చంకేసుకున్నాడంటే బలహీనుండి అని అర్థం అని నేను చెప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చేసి చెప్తున్నా, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు ఈ తత్వాన్ని ఎక్స్రే చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని ఎదుట దీనులమై ఉండునట్లు నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రభు నీ దాసుడుని ప్రభు అని దీనులమై కాచుకొనుట నేర్చుకోవాలి. ఈరోజు అలా కాచుకోకుండా నువ్వు ఫ్రీగా వెళ్ళిపోయావు అనుకో, అతిశయం. ఏం అతిశయం అంటే, నాకు తెలుసులే ఎలా చేయాలో, నాకు తెలుసులే, నేను వెళ్తాలే, నేను ముందుకు వెళ్తాలే, నేను బాగానే చేస్తాలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అంతేగా, అలా కాన్ఫిడెన్స్ ఉన్నోడే కదా ప్రార్థన చేయడు. తన గురించి తనకు అలాంటి నిశ్చయిత ఉన్నాడే కదా పెద్దగా ప్రార్థనని, ఆత్మీయతని, ధ్యానాన్ని, దేవుని సహవాసాన్ని పట్టించుకోడు. అట్లాంటి పరిస్థితి లేకుండా, తన గురించి తనకు ఎక్కువ లేకుండా, అమ్మో దేవుని సహాయం లేకుండా నేనేం చేయలేను అనుకున్నాడు ఎక్కడ కాచుకుంటాడు? పెద్దగా చెప్పండి. కాచుకుంటాడు. నేను నేర్చుకుంది అదే, మీకు నేర్పుతుంది అదే, నన్ను నిరంతరం సాధన చేయమని దేవుడు చెబుతుంది అదే. అందుకే కొంచెం అవకాశం దొరికిన పోయి ఆయన దగ్గర కూర్చునేది. అందుకే నాకు చేత కాదు కాబట్టి. మరి మీకు చేత అయితే కూర్చోవద్దు. చేత కదా, దిక్కులేదు, ఆయనే పోయి కూర్చో. ఆయన దగ్గర ఇస్తాడు శక్తిని, ఇస్తాడు జ్ఞానాన్ని, చెప్తాడు సంకల్పాన్ని, నెరవేరుస్తాడు నీ ద్వారా. ఆమేన్. దేవుని సన్నిధిలో కాచుకోనివాడు గర్వహృదయుడే. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మాటలను పట్టించుకోనివాడు గర్వహృదయుడే, గర్వహృదయురాలే. దేవుని వైపు చూడకుండా తనను గూర్చిన జ్ఞానం, తనను గూర్చిన తలంపులతో ప్రయాణం చేసేవాడు గర్వహృదయుడే. కాబట్టి పక్కన పెట్టేవన్నీ దేవుని పాదాలు ఆశ్రయించండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒక అత్యవసర సందేశం దేవుడు మనకిచ్చాడు. మన లోపల ఉండి మనకు అర్థం కాకుండా పేరుకుపోయినటువంటి మలినాన్ని వెలికి తీసి మనకు చూపించాడు. ఈరోజు సరిచేయబడితే మా ధన్యులో. నేను చెప్తున్నా, 7 దినాలలో అయిపోయింది, 2 దినాలు అయిపోతున్నాయి, ఇక 5 రోజులే. 5 రోజుల్లో సేవకులు ఉండేది 6 రోజులు మాత్రమే. ఆదివారానికి దైవజనులు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను చెప్పినట్టుగా కనిపెట్టుకుంటిరా, కాచుకుంటిరా, దాని ఫలం ఏందో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైద్ది. మీరే చెబుతారు. గతంలో 7 రోజులు కూటాలు పెట్టాం. కరోనా భయంకరంగా ఉంది. 7 రోజులు వరుసగా ప్రార్థన చేశాం. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి అందరూ దైవజనులు ప్రార్థన చేశారు, భక్తులందరూ ప్రార్థన చేశారు, దేవుని వేడుకున్నారు, మనం వేడుకున్నాం. దేవుడి దయ వల్ల ఈరోజు ఇంత మాత్రం ఫ్రీ ఇచ్చాడు, మనకి అవకాశం ఇచ్చి ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు. ఆ 7 దినాల ప్రేయర్స్లో అనేకులు నాకు చెప్పారు, ఎక్కడెక్కడో ఉండి ఏకీభవించారంట. ఆ ప్రార్థనలో వారికి దేవుడిచ్చిన జవాబులను గురించి వారు నాకు కలిసి చెప్పి సాక్ష్యం ఇచ్చారు. అవే కాదు, ఇంకా రకరకాల సాక్ష్యాలు. అవన్నీ నేను మీకు చూపించాలంటే వ్యవహారం తేడా పడుతుంది. మళ్ళీ దేవుడికి వెళ్ళి మానేసి నాకెళ్ళి చూస్తారు. అందుకని నేను వాటిని చూపించట్లా. నా కోరిక ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే తగ్గిందని జనాలు చెప్పుకోవాలని కాదు. ఎవరికి వాళ్ళే దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎవరికి వాళ్ళు దేవుని దగ్గర నుండి తామే
శక్తి పొందుకోవటానికి అందరూ రెడీ కావాలి. ఆ విధంగా దేవుని వ్యక్తులు తమంతటా తాము సంధించి కృప పొంది కార్యాలు సాధించుకునే మెట్టుకి బిడ్డలందరూ ఎక్కాలని అందరినీ దేవునికి కలపడానికి తిప్పలు పడుతున్నా. చాలా సాక్ష్యాలు, చాలా కార్యాలు ప్రభు చేశారు. ఈరోజు కూడా లైవ్లో అనేక మంది అందుబాటులోకి వచ్చి ఉండొచ్చు. అందరికీ చెప్తున్నాను, మీరు పట్టు వదలకుండా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. అవి భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా తప్పకుండా దేవుని సమాధానం నువ్వు చూస్తావు, ఖచ్చితంగా పొందుతావు, డౌట్ లేదు. సేవకులు కూడా మనం ఇంక వేరే దానికోసం దేనికోసమో ఆయన కార్యాలు పొందడం కోసం, ఆయన శక్తి పొందడం కోసం చూస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ముగించుకుందాం. దైవాశీస్సులు సాయంత్రం 7 నుంచి 9 వరకు ముగిస్తాను. మర్చిపోకుండా ప్రార్థన చేయండి, పెందలాడి కలవండి. వందనాలు. కళ్ళు ముద్దాం, అందరం కళ్ళు మూసి ఏకీభవిద్దాం ప్రేయర్లో. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈ 2వ రోజు ఉదయకాలపు కూటంలో మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు నాయన, నీకు వందనాలు. ఆగూరు ఎంతో బలహీనుడు పశుప్రాయుడిగా ఉన్నప్పటికీ ఇదిగో దేవోక్తులుగా చరిత్రకి ఎక్కినట్లు నాయన భక్తులందరి జీవితాల్లో గర్వము లేకుండా గర్వ హృదయాలు యెహోవాకు అసహ్యులు కాబట్టి అయా నీకు అసహ్యులుగా ఉండేవారు ఎవరు కూడా నీ రాజ్యానికి చేరలేరని ఆ గర్వమును ఆయన వారిని పడగొట్టి ఉన్నప్పుడు ఇదిగో కొన్ని పాఠాలు వారు నేర్చుకుని ఆయన దీనులై నీ పాదాలు ఆశ్రయించారు. ఇప్పటి వరకు ప్రభు అమ్మ యొక్క జీవితాల్లో ఉన్న ఇక నిలిచిన వారందరి జీవితాల్లో నెట్టి పొరపాట్లను దయచేసి క్షమించు నాయన. దీనులై నీ సన్నిధిని కాసుకొని నీ కృప పొందినట్లు సహాయం చేయండి అయా. ఇదిగో మేము ఏమై ఉన్నామో అది దేవుని కృపే అని దేవుని సేవకులుగా పరిచారకులు దేవుని బిడ్డలుగా ఉన్న ఇది నీ కృపే ప్రభు. ఎవ్వరు కూడా కృప నుండి తొలగిపోక కృపచేత నాయన బలపరచబడి నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము అని ఇంతవరకు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరూ బలవంతులై నిన్ను మయంపరచున్నట్లు సహాయం దయచేయమని వాక్యమిత్ర మీ దాసును కూడా ఇంకా బలపరచు. ముందున్న కోటాలు కూడా సమస్తోని మహిమ కొరకు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సాయంత్రం అందరూ పెందల కాడే సమకూడండి. అందరికీ వందనాలు. కూటం ముగించబడింది.